హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరికి ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యిందా? క్రియేట్ చేశారా అందరూ? అయిపోయింది. ఓకే, రిమైనింగ్ మెంబర్స్. సత్య, నీకు ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పావు, అయ్యిందా? సార్ ప్రాజెక్ట్ రన్ చేస్తున్నా, ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటో చదివారా? ఒకసారి చదివి వినిపించండి. ఏం ఎర్రర్ ఉంది? సార్ ఒక నిమిషం. హారిక అయిపోయిందమ్మా? అయిందన్నా. ఓపెన్ గానే అయిందా ప్రాజెక్ట్? సో అందరికి ఇలా వచ్చిందా ప్రాజెక్ట్? రాజు, లీలా, హారిక, ఇలా. సార్ కెనాట్ ఫైండ్ మాడ్యూల్ అని వస్తుంది సార్. మీ స్క్రీన్ షేర్ చేయండి నాకు ఒకసారి. ఎవరికైనా ఎర్రర్స్ వస్తూ ఉంటే నాకు స్క్రీన్ షేర్ చేయండి, నేను చెప్తాను. ఓపెన్ అయ్యింటే నో ప్రాబ్లం, ఓపెన్ అవ్వకుండా ఉంటేనే ప్రాబ్లం. సో ఆ ఎర్రర్ ఏంటో చెప్తే నేను సాల్వ్ చేస్తాను. ఏంటి ఎంత ఎర్రర్? అసలు ప్రాజెక్ట్ క్రియేట్ అయిందా మీది? అవును సార్. ఎక్కడ? ప్యాకేజ్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సిడి స్పేస్ ఐలాండ్ టీసీఎస్. కొద్ది పైకి రండి. ప్రాజెక్ట్ నేమ్ ఏమి పెట్టారు? ఐలాండ్ టీసీఎస్ పెట్టారా? అవును సార్. పైకి రండి. ఐలాండ్ టీసీఎస్. ఓకే, కిందికి రండి, ఒకసారి టైప్ చేయండి. ఎన్జిఎస్ అని కొట్టండి, ఎన్జి స్పేస్ ఎస్. ఎంటర్. సేమ్ ఎర్రర్ సార్. కొద్ది పైకి రండి. నోడ్ మోడల్స్ యాంకర్. మీ ప్రాజెక్ట్ ఇన్స్టాలేషన్ సరిగా అవ్వలేదు. మోడల్స్ స్టేట్ యూజర్ రిక్వైర్మెంట్ సి వన్ డ్రైవ్ ఇండెక్స్ డాట్ కేస్. తను పాత డిఫరెంట్ ఇచ్చింది. నాకు తెలిసి నోడ్ ఒక చోట ఉన్నట్టుంది ఇన్స్టాలేషన్, అండ్ యాంగులర్ డిఫరెంట్ లో ఉన్నట్టు. ఒక్కసారి మీ ఫోల్డర్ ఓపెన్ చేసి నాకు చూపించండి ఒకసారి. మీరు ప్రాజెక్ట్ ఎక్కడైతే సేవ్ చేశారు అక్కడ చూపించండి. కానీ ఇక్కడ ఉంది లెఫ్ట్ సైడ్ లో ఐలాండ్ టీసీఎస్ అనేసి. ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి, ఐలాండ్ టీసీఎస్ అనేది ఓపెన్ చేయండి. అది అది కాదు, మీరు ప్రాజెక్ట్ సేవ్ చేశారు కదా, ఆ సేవ్ చేసిన ఫైల్ నాకు ఒకసారి చూపించండి. ఆ పాత్ ఓపెన్ చేయండి. యూజర్స్ వన్ డ్రైవ్ ఏదో డాక్యుమెంట్స్ ఏదో పెట్టారు కదా పాత్. అసలు సీలో ఎందుకు చేస్తున్నారు? నేను వేరే డ్రైవ్ లో నేను సేవ్ చేసుకోమని చెప్పాను కదా. సరే, ఆ ఐలాండ్ టీసీఎస్ సేవ్ అయింది కదా, ఆ పాత్ ఒకసారి నాకు ఓపెన్ చేయండి. ఈ ప్రాజెక్ట్స్ ఫోల్డర్ మీరు ఏడో సేవ్ చేశారు కదా, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. లోడ్ మోడల్ ఎస్ఆర్సి అన్నీ ఉన్నాయి. ప్యాకేజెస్ రెండు ఇక్కడే ఇదే పాతిచ్చావా? ప్రాజెక్ట్స్ లో పెట్టావా? అదే ఉంది ఇది అర్థం ప్రాజెక్ట్ లో. కాలేదు. అంటే
ఇప్పుడు ప్రాజెక్ట్ లోపల మనం ఒక నేమ్ ఇస్తాం కదా, ప్రాజెక్ట్ నేమ్ ఇస్తాం. అదే బట్ అదే నువ్వు ఐలాండ్ టీసీఎస్ అది. ఐలాండ్ టీసీఎస్ లోపలే అలానే నువ్వు ఆ ప్యాకేజ్ ఇచ్చావా? లేదు, అది అవును. కరెక్టే అది. ఆ, ఒకసారి ప్రాజెక్ట్ మొత్తం అది క్లోజ్ చేయి ఫస్ట్. అడిగి ఫైల్లోకి వెళ్ళు. ఫైల్ ఇక్కడ కాదు, అది క్లోజ్ చేసి అది ఓపెన్ చేసి అది క్లోజ్ చేసి ఫస్ట్ విజువల్ స్టూడియో కోడ్లో ఫైల్లోకి వెళ్ళు. ఫైల్ ఎక్కడ ఉంది? ఫైల్ ఆప్షన్ క్లోజ్ ఫోల్డర్ చేయి. Sir, voice break out. క్లోజ్ ఫోల్డర్ మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ చేయండి. ఓపెన్ ఫోల్డర్. ఇప్పుడు ఆ యాంగులర్ ఫైల్ ఎక్కడైతే మీరు సేవ్ చేశారో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్స్ దగ్గర లోపల select వెళ్ళండి. చేసుకోవాలి కదా సార్? ప్రాజెక్ట్స్ లోపల వెళ్ళండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ కొట్టండి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కాదు, URL కాదు, ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ని. దానికి ఇప్పుడు ఓపెన్ సెలెక్ట్ ఫోల్డర్ కొట్టే, అది సెలెక్ట్ ఫోల్డర్. ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు టెర్మినల్కి వెళ్ళండి. Okay. ప్రాజెక్ట్ రన్ చేయండి. NG స్పేసెస్ మీ ప్రాజెక్ట్ అయితే చాలా మిస్టేక్ ఉంది మొత్తం. ఎక్కడో ఫైల్ అయితే వేరే చోట కాపీ పేస్ట్ చేసుకోవాలి మీరు. ఎక్స్ప్లెనేషన్ Yes. కోడ్ పైకి రండి. స్టార్టింగ్ ఎర్రర్ దగ్గర ఉంది. మాడ్యూల్ స్టేట్ యూజర్స్. మీరు ఎప్పుడైనా సరే ఈ డాక్యుమెంట్స్లో అలా పెట్టుకోకుండా వేరే ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకోండి. వేరే డీలో కానీ ఈలో కానీ ఎక్కడైనా. ఒకసారి అలా మళ్ళీ చేసి చూడండి ఒకసారి. Okay, sir. రాకపోతే నేను చూస్తాను ఒకసారి. సో ఎవరైనా సరే సిలో Okay, కానీ sir. డాక్యుమెంట్స్లో కానీ ఎక్కడ పడితే అక్కడ చేయొద్దండి. ఆ సికి సంబంధించింది కాకుండా ఎక్కడైనా సరే D డ్రైవ్లో కానీ ఈ డ్రైవ్లో కానీ చేసుకోండి ప్రాజెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు. ఒకసారి అయితే మళ్ళీ తర్వాత ట్రై చేయండి. ఒకసారి నేను చెప్పేది అయితే వినండి ఫస్ట్. Okay, sir. రాజు, నీకేదో డౌట్ అన్నావు. నాకు సైట్ నాట్ రీచబుల్ అవుతోంది అంటే సైట్ నాట్ రీచబుల్ ఏంది? నిన్న వచ్చింది కదా రాజు నీకు. అంటే నిన్న లోకల్ హోస్ట్ లో ఓపెన్ అయింది కదా, ఇవాళ మేము ట్రై చేస్తుంటే ఓపెన్ అవ్వట్లేదు. సేమ్ ఫైల్ ని కంపైలేషన్, ప్రాజెక్ట్ ని కంపైలేషన్ చేస్తేనే ఓపెన్ చేయాలి. ఓకే, అంటే ఒకసారి మనం అక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసేస్తే మళ్ళీ ఓపెన్ అవుదా లేదు. లోకల్ హోస్ట్? ఎవ్రీడే వచ్చేసి మీరు ప్రాజెక్ట్ రన్ చేయాలనుకుంటే కంపల్సరీ ప్రాజెక్ట్ వచ్చేసి కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ ఉంటేనే మనకు లోకల్ హోస్ట్ 4200 అనేది మనకు వర్క్ అవుతుంది. లేకపోతే వర్క్ అవ్వదు. కావాలంటే టెస్ట్ చేయండి. అది కానీ కంపైలేషన్ నుంచి బయటికి రావాలి. ఎప్పుడైనా సరే కంపైలేషన్ నుంచి బయటికి రావాలి అనుకుంటే ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి Ctrl+C అని ప్రెస్ చేయండి. ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఇలా వచ్చినప్పుడు మనకి ఏదైనా సరే మనకి ఇప్పుడు ప్రాజెక్ట్ రన్ చేసి చూడండి. ప్రాజెక్ట్ కంపైలేషన్ లో ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ప్రాజెక్ట్ కంపైలేషన్ లో లేనప్పుడు మనకు రాదు. దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్ వస్తుంది. కంపల్సరీ ప్రాజెక్ట్ అనేది మనకి కంపైలేషన్ లో ఉండాలి. కంపైల్ చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ ను ఓపెన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి పాయింట్స్. ప్రాజెక్ట్ కంపైలేషన్ లో ఉన్నప్పుడు మాత్రమే ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. దీన్ని అసలు ఇంకా డిస్టర్బ్ చేయకూడదు. కంపైలేషన్ అయిన తర్వాత అసలు ఆ ప్రాజెక్ట్ ని అసలు డిస్టర్బ్ చేయొద్దండి. మరి మళ్ళీ నెక్స్ట్ డే ఓపెన్ చేయాలంటే మళ్ళీ కంపైల్ చేయాలి. అవును, ఇది కంపైలేషన్ ఉంటేనే వర్క్ అవుతుంది. కంపైలేషన్ లేకపోతే వర్క్ అవ్వదు. యాంగులర్ ప్రాజెక్ట్ కంపైలేషన్ తోనే వర్క్ అవుతుంది. క్లియరా రాజు? నీ క్లియరా? కంపైలేషన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేయి, అప్పుడు ఓపెన్ అవుతుంది.
నెక్స్ట్ మనకి డిఫాల్ట్ బ్రౌజర్ లో ఓపెన్ అవ్వాలంటే కమాండ్ ఏంటంటే ng స్పేస్ s స్పేస్ -o. ఈసారి నుంచి ఇది కమాండ్ ట్రై చేయండి. డిఫాల్ట్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ పెట్టుకోండి. డిఫాల్ట్ బ్రౌజర్ లో మనం వర్క్ అవ్వాలనుకుంటే ng స్పేస్ s స్పేస్ -o అనమాట. ng స్పేస్ s స్పేస్ -o. దీనికి ng సర్వ్ ఓపెన్. అదే కనుక మన 4200 అనేది డిఫాల్ట్ పోర్ట్ అనమాట. ఆ పోర్ట్ నెంబర్ మనం చేంజ్ చేసుకోవాలంటే ng స్పేస్ సర్వ్ స్పేస్ పోర్ట్ స్పేస్ ఏదైనా సరే ఇలా వాల్యూ అనమాట. ఒక్క 1 మినిట్ అండి. సారీ. సో మనం ఏదైనా సరే పోర్ట్ నెంబర్ మనం మార్చుకోవాలి అనుకుంటే మర్చిపోయాను. ng స్పేస్ సర్వ్ స్పేస్ ఓపెన్ పోర్ట్. ఇక్కడ ఏదైనా సరే 4 డిజిట్ నెంబర్ ఏదైనా సరే మనం ఇస్తే ఆ పోర్ట్ నెంబర్ మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది. అప్పుడు ఎందుకు ఈ పోర్ట్ నెంబర్ చేంజ్ చేసుకోవాలంటే ఒకటే పోర్ట్ లో మనకి ఇంకో ప్రాజెక్ట్ మనం ఓపెన్ చేయలేం. ఇంకో ప్రాజెక్ట్ మనం ఓపెన్ చేసుకోవాలంటే ఇట్లా పోర్ట్ నెంబర్ మనం చేంజ్ చేసుకొని ఇంకొక పోర్ట్ లో మనం వేరే ప్రాజెక్ట్ మనం ఓపెన్ చేసుకుంటాం. ఇలా పోర్ట్ నెంబర్ లో ఒక పోర్ట్ లో వచ్చేసి ఒక ప్రాజెక్ట్ మాత్రమే మనకి రన్ అవుతుంది. అలాగా ఈ పోర్ట్ నెంబర్ మనం చేంజ్ చేసుకోవాలి అనేసి అనుకుంటే ఇది ప్రాసెస్ అనమాట మనకి. ఓకేనా? క్లియరా అందరికి? నెక్స్ట్ మన ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇలా ఉంది మనకి. ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ లో యాంగులర్ ఉంది, విఎస్ కోడ్ ఉంది, నోడ్ మాడ్యూల్స్ ఉంది, ఎస్ఆర్సి ఉంది, బ్రౌజర్ లిస్ట్ ఉంది అని ఇక్కడ ఏదేదో ఫోల్డర్స్ ఉన్నాయి. అసలు వీటి గురించి యూజ్ చూద్దాం. కానీ ఫస్ట్ మనకి ఒక డిజైనింగ్ ఓపెన్ అవుతోంది అంటే ఆ డిజైనింగ్ ఎక్కడ ఉంటుందంటే డిఫాల్ట్ పేజ్ ఎక్కడైనా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే index.html. వేరే పిహెచ్పిలో అయితే index.php. ఇక్కడ యాంగులర్ లో అయితే index.html. ఒకసారి నాది షేర్ చేయొచ్చా స్క్రీన్? అది మళ్ళీ నాకు ప్రాబ్లం వచ్చింది ఓపెన్ అవ్వట్లేదు. నాకు మళ్ళీ ఇలా ఎర్రర్ వస్తుంది. సర్వర్ కమాండ్ రిక్వెస్ట్ టు బి రన్ ఇన్ an Angular project, but the project definition could not be found. అవును, ప్రాజెక్ట్స్ లోపల ప్రాజెక్ట్ చేసావా లేకపోతే ఎలా చేసావు? ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? ప్రాజెక్ట్ లోపల నేను KLM స్టూడియో అని అది ఇవ్వాలి కదా. సిడి స్పేస్ KLM స్టూడియో ఉండాలి. నువ్వు ప్రాజెక్ట్ ని రన్ చేయాలి కానీ ఫోల్డర్ ని కాదు కదా రన్ చేయాల్సింది. అది లేదు అడా. నాకు ఒకసారి నీ పాత్ చూపించు, లేకపోతే ఆడ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేయి. ఫైల్ ఓపెన్ ఫోల్డర్.
నిన్న ఓపెన్ ఫోల్డర్. ఇదిగో ఇక్కడ ఉంది. దాన్ని క్లిక్ చేయి. క్లిక్, డబుల్ క్లిక్ కాదు, ఓన్లీ క్లిక్, సెలెక్ట్ ఫోల్డర్. సెలెక్ట్ ఫోల్డర్, సెలెక్ట్ ఫోల్డర్ చేయి కింద. యా ఓపెన్ చేసినా మనకు నో ప్రాబ్లంలే. సరే ఓపెన్ చేయి. ఓపెన్ చేసేనా నువ్వు సెలెక్ట్ ఫోల్డర్ చేయి. ఇప్పుడు ప్రాజెక్ట్ రన్ చేయి. పద్దాక ఇది ఒకటి వస్తుంది. అవన్నీ కంపల్సరీ వస్తాయి అనమాట. కావాలంటే అవన్నీ సెట్టింగ్స్ ఆఫ్ చేసుకో. కంపల్సరీ ఏ దాంట్లో అయినా సరే, ఏ ఎయిర్టెల్ అయినా సరే అలాంటి కామన్ గా వస్తాయి. ఎందుకంటే ఫ్రీ టూల్స్ ఎవరైనా సరే యూజ్ చేసేటప్పుడు అంతే కదా. ప్రాజెక్ట్ రన్ చేయి. NGS నువ్వు చూడు, ఇందాక నువ్వు ప్రాజెక్ట్స్ లో ఉండే KLM స్టూడియో అని పెట్టావు అనమాట. మరి ఎలా వస్తుంది? అది వేరు, ఇది వేరు. ఇంకా రన్ అవుతుంది చూడు. సో కంపల్సరీ మనకు ప్రాజెక్ట్ లోనే ఉండాలి. కంపల్సరీ పాత్ కరెక్ట్ గా ఉండాలి మనకి. అలా ఉన్నప్పుడే మనకు కరెక్ట్ గా వస్తుంది. అలా లేనప్పుడు ఫైల్ లోకి వెళ్ళేసి ఓపెన్ ఫోల్డర్ చేసుకుని ఏదైతే ప్రాజెక్ట్ మీరు క్రియేట్ చేశారో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ ఫోల్డర్ కొడితే ఆ పాత్ కరెక్ట్ గా మీకు వస్తుంది టెర్మినల్ లోకి. ఓకే రాజు, రాజు ఓకేనా? ఓకే ఓకే రాజు. సో కొద్దిగా నీట్గా జాగ్రత్తగా క్రియేట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే కొద్దిగా మిస్టేక్ అయినా సరే ఏం చేయలేము, మళ్ళీ తర్వాత ఫస్ట్ నుంచి మళ్ళీ చేసుకోవాలన్నమాట. సో క్రియేట్ అయిందా అందరికి? సరే, ఇప్పుడు డిఫాల్ట్ గా ఒక స్ట్రక్చర్ అనేది మనకు కనిపిస్తోంది. ఈ స్ట్రక్చర్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అంటే మనకు నార్మల్ గా index.html నుంచి మనకు వచ్చి ఉంటుంది. ఫస్ట్ మనకి index.html ఫైల్ ఎక్కడ ఉందో చూద్దాం. index.html ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు చూడండి, మనకి యాంగులర్ ఉంది, VS కోడ్ ఉంది. ఇక్కడ ఎక్కడ అవుట్ సైడ్ లో మనకు కనపలేదు. ఇంకా ఉండేది SRC ఉంది. ఈ SRC లో చూస్తే ఇక్కడ చూడండి index.html అనేసి ఉంది. index.html index.html క్లిక్ చేస్తే ఇక్కడ కోడ్ కనిపిస్తుంది మీకు. కానీ ఇక్కడ చూడండి, మనకి యాప్ రూట్ అనేసి ఉంది. మనకి యాప్ రూట్ అనేసి ఉంది అనమాట. ఓకేనా? ఈ యాప్ రూట్ అంటే మనకి ఏంటంటే డైనమిక్ గా కంటెంట్ వస్తుంది. మనకి డైనమిక్ గా కంటెంట్ మనకి ఇక్కడికి వస్తున్నట్టు అనమాట. ఓకేనా? ఇప్పుడు డైనమిక్ గా వస్తుంది అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తే .js ఫైల్కి వెళ్తాం. అదే గనక మనం టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి main.ts. ఎప్పుడైనా సరే డిఫాల్ట్ JS కానీ లేదా TS కానీ డిఫాల్ట్ ఫైల్ ఏంటంటే main.ts కానీ main.js కానీ మెయిన్ అనేసి పెట్టుకుంటారు. అదే డిఫాల్ట్ గా CSS అంటే style.css అని పెట్టుకుంటారు. చూడండి, style.css. దీన్ని ఏమంటే గ్లోబల్ CSS అంటారు. ఈ CSS ఫైల్లో మీరు ఏదైనా సరే స్టైల్స్ రాశారనుకుంటే ఇక్కడ రాసే స్టైల్స్ ని మీ పేజీలో ఏ పేజీలో అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ గ్లోబల్ స్టైల్స్. దిస్ ఈస్ గ్లోబల్ TS ఫైల్. ఇది ఇండెక్స్ ఫైల్. ఓకేనా? ఇక్కడ మన డైనమిక్ గా వస్తుందంటే ఈ ఫైల్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేస్తాం. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బూస్ట్రాప్ మాడ్యూల్లో ఏదైతే ఉందో ఆ ఫైల్ మనకి ఓపెన్ చేస్తున్నట్టు మనకు అవుట్పుట్. కానీ ఇక్కడ చూస్తే మనకి ఈ పేజ్లో చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్లో చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. ఈ ఇంపార్టెంట్ ఫైల్స్ మనకి ఈ యాప్ మాడ్యూల్ మనం ఈ పేజ్లో మనం యూజ్ చేసుకున్నాం. ఈ పేజ్లో యూజ్ చేసుకుంటే యాప్ మాడ్యూల్ ఎక్కడి నుంచి ఇంపార్ట్ అవుతుంది? యాప్ మాడ్యూల్ అనేది యాప్లో అంటే యాప్ లోపల యాప్.మాడ్యూల్ దీని ఎక్స్టెన్షన్ ఏముంటుంది అంటే .ts అనేసి ఉంటుంది. ఇక్కడ ఉండే ఎక్స్టెన్షన్స్ అన్ని .ts ఫైల్స్ అనమాట. మనకి ఇక్కడ యూజ్ చేసేటన్ని .ts ఫైల్స్. ఎందుకంటే TS ఫైల్లో TS మనం యూజ్ చేస్తాం కాబట్టి ఈ .ts ఫైల్కి వచ్చేసి ఎక్స్టెన్షన్ .ts అనమాట. అంటే యాప్.మాడ్యూల్.ts ఫైల్లో ఉంటుంది. అంటే యాప్ లోకి వెళ్తున్నాను, యాప్.మాడ్యూల్.ts ఫైల్ ఇక్కడ చూడండి. యాప్ లోపల యాప్ రౌటింగ్.మాడ్యూల్.ts ఉంది, app.component.css ఫైల్ ఉంది, app.component.html ఫైల్ ఉంది, app.component.spec.ts ఉంది. కానీ వీటన్నిటిలో మనకి దేని నుంచి వస్తుంది? app.module.ts ఫైల్ నుంచి వస్తుంది. అంటే ఈ ఫైల్ నుంచి వస్తుంది. ఈ ఫైల్లో మనకి బూస్ట్రాప్ లో ఏదైతే ఉందో
అది మనకు ఓపెన్ చేస్తున్నట్టు అనమాట. బూస్టప్లో ఏముంది, యాప్ కాంపోనెంట్ అనేసి ఉంది. యాప్ కాంపోనెంట్, ఈ యాప్ కాంపోనెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టిఎస్ ఫైల్. ఇక్కడ చూడండి, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టిఎస్ ఫైల్ నుంచి మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టిఎస్ ఫైల్లో దీన్ని ఏమంటారంటే డెకరేటర్ అంటారు. కాంపోనెంట్ డెకరేటర్ @ వచ్చేటి అన్నిటిని డెకరేటర్స్ అంటారు అనమాట. గుర్తుపెట్టుకోండి, @ ఎక్కడైతే వస్తున్నాయో దాన్ని డెకరేటర్స్ అంటారు. ఇక్కడ ఏముందంటే సెలెక్టర్ ఒకటి ఉంది, యాప్ రూట్ అనేసి ఒక సెలెక్టర్ ఉంది. దీని టెంప్లెట్ URL వచ్చేసి యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ HTML ఉంది, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ CSS ఉంది. అంటే ఈ పేజ్ లో మనకి ఈ యాప్ రూట్ అనే సెలెక్టర్ ని మనం ఇక్కడ యూజ్ చేసాం. ఈ index.html లో మనకి యాప్ రూట్ అనే సెలెక్టర్ ని మనం ఒక ట్యాగ్ లాగా చేసాం. ఈ ట్యాగ్ ని ఏమంటారంటే మనకు ప్రీ డిఫైన్డ్ గా ఉండే ట్యాగ్స్ ని ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ అంటారు. మనకి ఇక్కడ కస్టమ్ ట్యాగ్స్ అంటారు. వీటిని ప్రీ డిఫైన్డ్ గా కాకుండా రిమైనింగ్ గా యూజర్ బేస్ చేసుకొని మనకి యూజ్ చేసుకునే ట్యాగ్స్ ని ఏమంటారంటే కస్టమ్ ట్యాగ్స్ అంటారు. ఈ కస్టమ్ ట్యాగ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మన సెలెక్టర్స్ నే కస్టమ్ ట్యాగ్స్ గా మనం చేస్తారు. ఇక్కడ చూడండి, మనకి కాంపోనెంట్ టిఎస్ ఫైల్ లో యాప్ రూట్ అనే సెలెక్టర్ అనమాట. ఈ సెలెక్టర్ ని మనం కస్టమ్ ట్యాగ్స్ గా యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్ రూట్ అనే సెలెక్టర్ మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ HTML CSS లో ఏ డిజైన్ చేసినా సరే మనకి అక్కడ అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు మన కాంపోనెంట్ డాట్ HTML లో మనకి డిజైన్ ఉంది, కాంపోనెంట్ డాట్ స్పెక్ డాట్ దీంట్లో కాంపోనెంట్ HTML లో కాంపోనెంట్ CSS లో ఈ రెండు ఫైల్స్ లో ఏదైతే స్టైల్స్ కానీ ఏదైతే HTML ఉంటుందో అవి మొత్తం ఈ సెలెక్టర్ ద్వారా మనకి HTML లో ప్రింట్ అవుతోంది. సో మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ index.html లో ఉండే కోడ్ ని అస్సలు రిమూవ్ చేయకూడదు. అస్సలు ఈ బాడీ సెక్షన్ నే మీరు టచ్ చేయకూడదు. ఈ పైన ఉండే పార్ట్ ని మీరు టచ్ చేయొచ్చు, కానీ ఈ బాడీ పార్ట్ ని అసలు టచ్ చేయకూడదు. ఎందుకంటే ఎవ్రీ పేజ్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసి మనకి చేంజ్ అవుతూ ఉంటది. ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్ అనమాట. సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఈ పేజ్ అలాగే ఉంటది, కానీ ఇక్కడ మాత్రం డైనమిక్ గా పేజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది సింగిల్, దీంట్లోనే డైనమిక్ గా చేంజ్ అవుతూ ఉంటాయి మనకి. సో ఇప్పుడు మనకి హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాద్దాం. మనకి ఇప్పుడు ఈ కోడ్ అంతా డిఫాల్ట్ గా ఓపెన్ అయ్యే కోడ్ అనమాట. అట్లీస్ట్ చూద్దాం అసలు ఇది డిఫాల్ట్ గా ఓపెన్ అవుతోందా, డిఫాల్ట్ గా ఓపెన్ అవ్వలేదా, అసలు ఏంటి అనేసి. సో ఇక్కడ ఏదైనా సరే వెల్కమ్ అనేసి ఉంది. ఇక్కడ వెల్కమ్ బదులు నేను ఏం చేస్తాను, ఫస్ట్ మనం చూద్దాం అవుట్పుట్ లో. చూడండి, వెల్కమ్ ఉంది. ఆ వెల్కమ్ బదులు నేను ఏం చేస్తానంటే ఐలాండర్ అనేది పెట్టి చూద్దాం ఒకసారి చేంజ్ అవుతా లేదు. ఐలాండర్ అనేసి నేను పెడుతున్నాను. సో మీరు ఒక సెట్టింగ్ మార్చుకోండి, ఫైల్లోకి వెళ్ళేసి ఆటో సేవ్ అని చేసుకోండి. ఆటో సేవ్ అనేసి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏమైతే అంటే ఇక్కడ ఈ కోడ్ లో ఏది చేంజ్ చేసినా అదే ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతూనే ఉంటది. మనకి ఆటోమేటిక్ గా సేవ్ అయిపోయి ఆటోమేటిక్ గానే అదే కంపైల్ చేసుకుంటుంది. ఎవ్రీ టైం మనకి చేయకుండా, మన సేవ్ చేయకుండా అదే కంపైలేషన్ చేసుకుంటూ ఉంటుంది. ఆటో సేవ్ అని చేసుకోండి. చూడండి మనకి ఐలాండర్ సో చేంజ్ అవుతుంది. సో ఇదే కోడ్ మనకి, ఈ కోడ్ మొత్తాన్ని కంట్రోల్ ఏ చేసుకొని రిమూవ్ చేస్తాను. కానీ ఇక్కడ కిందికల్లా ఒక కోడ్ ఉంటుంది చూడండి, ఆ రౌటర్ అవుట్లెట్ అనేసి ఒక కస్టమ్ ట్యాగ్ ఉంటుంది. ఈ కస్టమ్ ట్యాగ్ ఎందుకోసం అనేసి ఒక సపరేట్ గానే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇది తప్ప రిమైనింగ్ మొత్తం నేను రిమూవ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను వచ్చేసి దాని మీదనే పెట్టండి, దాని తర్వాత పెట్టండి, ఏదైనా సరే మీ ఇష్టం. H1 వెల్కమ్ టు ఐలాండర్. అవుట్పుట్ చూద్దాం మనం. సో మనకి ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఏంటి అనేసి మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఫస్ట్ దేనికంటే ముందు మనకి వీటి ఫైల్స్ గురించి అన్నిటి గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ యాంగులర్ అనేది మనకు అవసరం లేదు. ఈ యాంగులర్ వెబ్ కిట్ అనేసి లేబుల్ ఇవన్నీ మనకు అవసరం లేదు. నెక్స్ట్ VS కోడ్, విజువల్ స్టూడియో కోడ్ లో ఏదో వాటికి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ అన్ని. నోడ్ మాడ్యూల్స్ అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఫైల్ ఏంటంటే నోడ్ మాడ్యూల్స్. ఈ నోడ్ మాడ్యూల్ ఏముంటాయంటే మన ప్రాజెక్ట్ కావాల్సిన ఎక్స్టర్నల్ లైబ్రరీస్ అన్ని ఈ నోడ్ మాడ్యూల్లోనే స్టోర్ అవుతాయి, మనకి సేవ్ అవుతాయి. ఈ నోడ్ మాడ్యూల్లోనే సేవ్ అవుతాయి. మన ప్రాజెక్ట్ కావాల్సిన A to Z లైబ్రరీస్ మొత్తం నోడ్ మాడ్యూల్స్ లోనే మనకు సేవ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఈ SRC మళ్ళీ తర్వాత మాట్లాడదాం.
ఈ బ్రౌజర్ లింక్ అనేది మనకు అవసరం లేదు, ఎడిటర్ కాన్ఫిగ్ అవసరం లేదు, గిట్ హబ్ గోన్ ఇది అవసరం లేదు. చాలా ఇంపార్టెంట్ ఫైల్ angular.js అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫైల్ మనకి. ఇదేంటంటే మనకి చూడండి ఇక్కడ మొత్తం అంతా మనకి ఏ ఫార్మాట్ లో ఉంది, JSON ఫార్మాట్ లో ఉంది. ఇదంతా మొత్తం చూడండి, ఆబ్జెక్ట్ లోపల అరే ఉంది, ఆబ్జెక్ట్ లోపల అరేస్ ఉన్నాయి ఎన్ని. సో ఎక్కడ చూసినా సరే మీకు చూడండి ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక ప్రాపర్టీ లోపల అరే ఉంది, ఇక్కడ చూసినా మనకి ఒక అరే ఉంది, ఎన్ని ఉన్నాయి. ఇదేంటంటే మనకి నార్మల్ గా ప్రాజెక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది ఇప్పుడు చూడండి మనకి ఇండెక్స్ ఫైల్ ఎస్ఆర్సిలో index.html ఉంది, మెయిన్ ఫైల్ ఎస్ఆర్సిలో main.ts ఫైల్ ఉంది, పాలీ ఫైల్స్ ఎస్ఆర్సిలో పాలీ ఫైల్స్ ఉంది, టిఎస్ కాన్ఫిగ్ ఇవన్నీ వచ్చేసి మనకి దీన్ని బేస్ చేసుకొని ఇవన్నీ కనిపిస్తుంది మన ప్రాజెక్ట్ గురించి మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇస్తుంది. కానీ ఇక్కడ చూస్తే మనకి ఒక ఫైల్ పాత్రలు ఇస్తాయి చూడండి. ఇక్కడ అసెట్స్ లో ఎస్ఆర్సిలో క్విక్ క్యాప్షన్ డాట్ ఐకో అనేసి ఉంది అండ్ ఎస్ఆర్సిలో అసెట్స్ ఉంది. ఎస్ఆర్సిలో అసెట్స్ అనేది ఏంటంటే ఏదైనా సరే ఎక్స్టర్నల్ ఇమేజెస్ ని కానీ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ని కానీ ఎక్స్టర్నల్ జేఎస్ ని కానీ ఏదైనా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఎస్ఆర్సిలో అసెట్స్ లో మీరు పెట్టేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ ని ఎస్ఆర్సిలో style.css, ఎస్ఆర్సిలో style.css అనే ఫైల్ ని ఇక్కడ ఉంది చూడండి. స్క్రిప్ట్స్ అన్నమాట, ఏదైనా సరే ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ మీరు ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ స్క్రిప్ట్స్ లో మీరు ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ angular.json లో ఏదైనా చేంజ్ చేశారు, ఏదైనా సరే ఎక్స్ట్రా యాడ్ చేశారు అంటే కంపల్సరీ ప్రాజెక్ట్ ని కంపైలేషన్ లో ఉంది అంటే మళ్ళీ కంపైల్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ కంపైల్ చేయాలి ప్రాజెక్ట్ ని. మళ్ళీ తర్వాత కంపైల్ చేస్తేనే ఈ angular.json లో ఏదైనా సరే చేంజెస్ చేసింది మన ప్రాజెక్ట్ మీద అప్లికబుల్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ angular.json లో ఏ చేంజెస్ చేసినా కంపల్సరీ మీరు ఏం చేయాలి అంటే మళ్ళీ ప్రాజెక్ట్ ని అవుట్ సైడ్ కి వచ్చేయాలి. అవుట్ సైడ్ కి రావాలి అంటే Ctrl+C. సో ప్రాజెక్ట్ అవుట్ సైడ్ కి రావాలి అంటే Ctrl+C అనమాట. Ctrl+C అని ప్రెస్ చేసాము అనేసి అనుకుంటే మనం అవుట్ సైడ్ కి వచ్చేస్తాం. ఓకే, అవుట్ సైడ్ కి వచ్చిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. ఎప్పుడు angular.json లో ఏదైనా సరే ఎక్స్ట్రా కోడ్ ని యాడ్ చేస్తే ఆ ఎక్స్ట్రా కోడ్ ని యాడ్ చేసినప్పుడు అది ప్రాజెక్ట్ లో అప్లికబుల్ అవ్వదు. అందుకోసం మనకు అది అప్లై అవ్వాలి అనుకుంటే మన ప్రాజెక్ట్ నుంచి అవుట్ సైడ్ కి వచ్చేసి మళ్ళీ తర్వాత ప్రాజెక్ట్ ని రన్ చేయాలి. అలా రన్ చేసినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఓకేనా? క్లియరా? నెక్స్ట్, ఇది అవసరం లేదు, package.log.json అవసరం లేదు, package.json. ఈ package.json లో మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యొక్క ఆల్ వర్షన్స్ గురించి అండ్ మనం రన్ చేసే కమాండ్స్ గురించి అన్నిటి గురించి ఇక్కడ ఇస్తుంది. ఇక్కడ చూడండి, నేమ్ ILTCS మన ప్రాజెక్ట్ నేమ్, వర్షన్ అండ్ స్క్రిప్ట్స్ చూడండి, ng అండ్ స్టార్ట్ ng సర్వ్ అండ్ బిల్డ్ ng బిల్డ్, వాచ్ ng బిల్డ్, వాచ్ కాన్ఫిగరేషన్, డెవలప్మెంట్, టెస్టింగ్. ఇక్కడ చూడండి యాంగులర్ వర్షన్, ఏ వర్షన్ ఏంటి, కంప్లీట్ గా మనకి టైప్ స్క్రిప్ట్ వర్షన్, RxJS వర్షన్, TS lib అనే వర్షన్, అన్ని కంప్లీట్ గా మనకి అన్నిటి గురించి. ఇప్పుడు చూడండి మన టైప్ స్క్రిప్ట్ వర్షన్ చూడండి, మనకి టైప్ స్క్రిప్ట్ వర్షన్ వచ్చేసి 4.5.2 వర్షన్ అన్నమాట మనకి. సో ఈ బూస్ట్ అంటే ఈ Angular 13 లో టైప్ స్క్రిప్ట్ వర్షన్ కూడా చేంజ్ అయింది అనమాట. మనకి టైప్ స్క్రిప్ట్ వర్షన్ వచ్చేసి 4.5.2 అనమాట. మన ప్యాకేజెస్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ ఉంటుంది అంటే package.json లో ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఫైల్స్ గురించి అస్సలు మనకు అవసరమే లేదు. main.ts ఫైల్ గురించి అయ్యింది అండ్ ఇవన్నీ మన తర్వాత ఎస్ఆర్సి గురించి సపరేట్ కేటగిరీ అది. ఓకేనా? ఇక్కడ అవుట్ సైడ్ లో మీకు అవసరమేది package.json, angular.json. package.json ఏం చేస్తుందంటే మన ప్యాకేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం, అది ఏ వర్షన్ ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇస్తుంది. అదే కనుక angular.json వచ్చేసి మనకి ఫైల్ పాత్ గురించి అండ్ మనకి ఏదైనా సరే ఎక్స్టర్నల్ గా మనకి ఏదైనా లింక్అప్స్ చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చుకుంటాం మనం. ఓకేనా? అండ్ మనకి ఏ ఫైల్ ఎక్కడ ఉంది అనేసి కానీ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఏ పాత్ లో ఉంది ఎక్కడ ఉంది అనేసి ఇవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏదైనా సరే మనం చేంజ్ చేశామనేసి అనుకుంటే కంపల్సరీ ప్రాజెక్ట్ కంపైలేషన్ ఇచ్చి అవుట్ సైడ్ కి వచ్చేసి మళ్ళీ తర్వాత ప్రాజెక్ట్ ని రన్ చేస్తేనే ఇక్కడ ఏదైనా చేంజెస్ చేసింది మన ప్రాజెక్ట్ లో అప్లికబుల్ అవుతాయి. ఓకేనా? ఇది వీటి గురించి. నెక్స్ట్, ఎస్ఆర్సిలో మనకి యాప్ అనేది ఏంటంటే ఒక మాడ్యూల్, అలాగనే ఒక కాంపోనెంట్ అన్నమాట. సో యాప్ అనేది ఏంటంటే
మాడ్యూల్ అనమాట. మాడ్యూల్. ఈ మాడ్యూల్ అనేది ఏంటంటే రూట్ మాడ్యూల్ అనమాట. ఎవ్రీ టైం ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నామంటే ఈ మాడ్యూల్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ మాడ్యూల్లో మనకి ఏ ఫైల్స్ ఉన్నాయో ఆ మాడ్యూల్లో ఉండే ఫైల్స్ మొత్తం మనం ఓపెన్ చేస్తాయి. ఇక్కడ చూడండి app.component.ts ఫైల్ ఓపెన్ అవుతుంది, app.routing.module అంటే ఈ రెండు ఫైల్స్ మనం ఓపెన్ అవుతున్నాయి. అంటే ఈ రెండు ఫైల్స్ అంటే ఇది app.routing.module అండ్ app.component.ts ఫైల్. ఈ ఫైల్ ఓపెన్ అవుతుంది అంటే app.component.html ఫైల్ ఓపెన్ అవుతుంది, app.component.css ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఒక మాడ్యూల్ ఓపెన్ అవుతోంది అనేసి అనుకుంటే, ఒక మాడ్యూల్ ఓపెన్ అవుతుంది అనుకుంటే మనకు దీని మీద ఉండే ఫైల్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి మనకి ఎన్జీ మాడ్యూల్లో మనకి కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఒకటి డిక్లరేషన్స్, నెక్స్ట్ ఇంపోర్ట్స్ అండ్ ప్రొవైడర్స్ అండ్ బూస్ట్రాప్. ఈ బూస్ట్రాప్ లో ఏదైతే ఉందో ఆ ఫైల్ మనకు ఓపెన్ అవుతుంది, డిఫాల్ట్ గా ఓపెన్ అవుతుంది మనకి ఆ ఫైల్. డిక్లరేషన్ లో ఆ డిక్లరేషన్ చూడండి. ఎక్కడైనా సరే మనకు ఒక కాంపోనెంట్ మనం డిక్లేర్ చేశాము అనేసి అనుకుంటే ఆ కాంపోనెంట్ ఎక్కడ డిక్లేర్ అవుతుందంటే ఈ డిక్లరేషన్ సెక్షన్ లో ఉంటది. ఏదైనా సరే ఒక ఎక్స్టర్నల్ ఫైల్స్ ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేశాము. ఇక్కడ చూడండి బ్రౌజర్ మాడ్యూల్ ని అండ్ ఎన్జీ మాడ్యూల్ ని, అంటే బ్రౌజర్ మాడ్యూల్ ని యాప్ రౌటింగ్ డాట్ మాడ్యూల్ మనకి ఎక్స్టర్నల్ లైబ్రరీస్ టైప్ అనమాట. అది ఆ ఎక్స్టర్నల్ ఫైల్స్ మనం ఇచ్చాము అనేసి అనుకుంటే ఆ ఫైల్స్ ని ఇంపోర్ట్స్ లో డిక్లేర్ చేసుకోవాలి. ఎక్కడైనా సరే ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ని మనకి అది యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు రౌటింగ్ మాడ్యూల్ మనం యూజ్ చేసుకోవాలి, బ్రౌజర్ మాడ్యూల్ మనం యూజ్ చేసుకోవాలి అంటే వాటిని ఇంపోర్ట్స్ లో మనం డిక్లేర్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని వాటిని ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి. అదే కనుక ఒక కాంపోనెంట్ ని మనం క్రియేట్ చేసామనుకుంటే ఆ కాంపోనెంట్ ని డిక్లరేషన్స్ లో డిక్లేర్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఏది చేయనవసరం లేదు. నార్మల్ గా ఈ ఇంపోర్ట్స్ లో మనకి ఇక్కడ ఇంపోర్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ ఇంపోర్ట్స్ లోని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అంతేగాని ఈ డిక్లరేషన్ లో ఏ కాంపోనెంట్ క్రియేట్ చేసినా అదే ఆటోమేటిక్ గా అదే జనరేట్ చేసుకుంటుంది, అదే డిక్లేర్ చేసుకుంటుంది. మనం ఆ ఫైల్ ని మనం ఇవ్వనవసరం లేదు. ఓకేనా? ఒక ప్రాజెక్ట్ కి ఒక మాడ్యూల్లో ఉంటుంది అంటే లేదు, చాలా మాడ్యూల్స్ ఉంటాయి. వాడు డిఫాల్ట్ గా ఇచ్చిన మాడ్యూల్ ఏంటంటే యాప్ మాడ్యూల్.ts. దీన్ని రూట్ మాడ్యూల్ అంటారు మనకి. ఓకేనా? దీన్ని రూట్ మాడ్యూల్ అంటారు. ఇక్కడ ఇంపోర్ట్ కి ఎక్స్పోర్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇంపోర్ట్ అన్నమాట. ఇంపోర్ట్ అంటే వేరొక పేజ్ లో ఉండే ఫైల్ ని ఈ పేజ్ లో మనం ఇంపోర్ట్ చేసుకొని ఈ పేజ్ లో మనం యూజ్ చేసుకుంటున్నాం. ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే ఈ పేజ్ లో ఉండే ఫైల్ ని వేరొక పేజ్ లో యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తేనే వేరొక పేజ్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నారు, ఈ ఎన్జీ మాడ్యూల్ అనేసి వేరొక పేజ్ లో అక్కడ ఎక్స్పోర్ట్ చేసి ఉంటేనే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలానే ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లాస్ యాప్ మాడ్యూల్, ఇక్కడ యాప్ మాడ్యూల్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి వేరొక పేజ్ లో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఆ యాప్ మాడ్యూల్ వచ్చేసి మనం ఎక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం చూడండి, main.ts లో మనకి చూడండి యాప్ మాడ్యూల్ లో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం చూడండి ఇక్కడ. అందుకోసం అనేసి ఆ పేజ్ ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం మనం. ఎక్కడైనా సరే ఎక్స్పోర్ట్ చేస్తేనే వేరొక పేజ్ లో యూజ్ చేసుకోగలం, ఇంపోర్ట్ చేసుకుంటే ఆ పేజ్ లో మనం యూజ్ చేసుకోవచ్చు ఆ క్లాస్ ని. ఇవన్నీ క్లాస్ నేమ్స్ అనమాట, ఇవన్నీ క్లాసెస్ నేమ్స్. ఓకేనా? ఇప్పుడు యాప్ అనేది ఒక కాంపోనెంట్, యాప్ రౌటింగ్ అనేసి ఒక సపరేట్, దాని గురించి సపరేట్ మాట్లాడదాం. ఏదైనా సరే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తే దానికి ఏమేమి ఉంటాయంటే యాప్ కాంపోనెంట్.css ఫైల్, యాప్ కాంపోనెంట్.html ఫైల్, యాప్ కాంపోనెంట్.spec.ts ఫైల్, యాప్ కాంపోనెంట్.ts ఫైల్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఈ కాంపోనెంట్స్ గురించి మీకు కంప్లీట్ గా అర్థమైతేనే మీకు ఏదైనా సరే పేజ్ గురించి మీకు అర్థమవుతామట. ఇప్పుడు మనం ఇంతవరకు చేసిండేది మనకు ఒకసారి చూద్దాం. ఇంతవరకు మనం ఏమేం చేశాము, ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఎలా చేశాం. ఇప్పుడు ఒక టెంప్లెట్ ఓపెన్ చేస్తున్నాను. ఆ టెంప్లెట్ ని మనం ఎలా డిజైన్ చేసాం, ఇంతవరకు ఎలా డిజైన్ చేసాం అనేసి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ బ్రీఫ్ గా. అండ్ యాంగులర్ లో ఎలా డిజైన్ చేస్తాం అనేసి నేను చూపిస్తాను. ఇది ఒక ప్రాజెక్ట్ మంది, మనం ఇంతవరకు చేసిన ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ లో మనకి ఏముంది, ఫస్ట్ ఏదో హెడర్ ఉంది, మళ్ళీ నావ్ బార్ ఉంది, మళ్ళీ తర్వాత ఏదో బ్యానర్ ఇమేజ్ ఉంది, ఇలా ఉంది. సో
ఇంతవరకు మనం చేసిండేది ఒక డ్రా చేస్తున్నాం చూడండి. ఇంతవరకు చేసిన ఫైల్ ఇది అనుకోండి. సో దీంట్లో ఏముంది మనకి, ఒక మెయిన్ ఫైల్ ఉంది, అలానే ఒక nav బార్ ఉంది, అలానే ఒక బ్యానర్ ఇమేజ్ ఉంది, అలానే ఒక సెక్షన్ ఉంది, అలానే ఒక ఫుటర్ ఉంది. ఇలా ఒకటే పేజ్లో మనం డిజైన్ చేస్తున్నాం. ఒకటే పేజ్లో డిజైన్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఏదైనా సరే ఈ పేజ్ని మనం చేంజ్ చేయాలంటే, లోడ్ అవ్వాలంటే పేజ్ మొత్తం లోడ్ అవ్వాల్సిందే మనకి. కానీ ఇక్కడ యాంగులర్లో మనం ఏం చేస్తామంటే, ఈ పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటాం. పార్ట్స్ అంటే ఇది ఒక పార్ట్ లాగా, అంటే ఇది ఒక పేజ్ లాగా, అండ్ ఇది ఇంకో పేజ్ లాగా, అండ్ ఇది ఇంకో పేజ్ లాగా, ఇది ఇంకో పేజ్ లాగా, ఇది ఇంకో పేజ్ లాగా, ఇలా డివైడ్ చేసుకుంటాం. కానీ వీటన్నిటికీ కామన్ గా మనకి ఏమేం ఫైల్స్ ఉంటాయి, మనకి ఒకటి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ ఉంటుంది, స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఒకటి ఉంటుంది. అదే కనుక మెయిన్ డాట్ జేఎస్ ఫైల్ ఉంటుంది. ఇంకొకటి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంటుంది. ఇవే కదా మనకు ఉండేది. మొత్తం పేజ్ మొత్తానికి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఒకటి ఉంటుంది, మెయిన్ డాట్ జేఎస్ ఒకటి ఉంటుంది, స్టైల్ డాట్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ జేఎస్, మామూలుగా హెచ్టిఎంఎల్ ఫైల్. ఇక్కడ ఏదైనా సరే ఒక కాంపోనెంట్ మనం క్రియేట్ చేస్తున్నామంటే ఆ కాంపోనెంట్ ఏమంటారంటే, దీన్ని ఏమంటారంటే మనకి హెడర్ అనుకోండి, హెడర్ కాంపోనెంట్. ఇది nav బార్ అనుకోండి, nav కాంపోనెంట్. ఇది వచ్చేసి బ్యానర్ అనుకోండి, బ్యానర్ కాంపోనెంట్. ఇది వచ్చేసి ఏమైనా సరే ఆఫర్స్ అనుకోండి, ఆఫర్ కాంపోనెంట్. ఇది ఫుటర్ అనుకోండి, ఫుటర్ కాంపోనెంట్. ఇప్పుడు కాంపోనెంట్ అంటే ఏంటంటే ఒక పేజ్ అనమాట. ఇక్కడ దీన్ని కాంపోనెంట్స్ అంటారు. ఇక్కడ యాంగులర్ లో కాంపోనెంట్ అంటారు. ఈ కాంపోనెంట్ కి మనకి ఒక కాంపోనెంట్ మనం జనరేట్ చేస్తే ఏమేమి క్రియేట్ అవుతాయంటే, సేమ్ ఇక్కడ ఎలాగైతే క్రియేట్ అవుతున్నాయో ఇక్కడ కూడా మనకి హెడర్ అనే కాంపోనెంట్ మనం క్రియేట్ చేసామంటే హెడర్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్, అలానే హెడర్ డాట్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ ఫైల్, అలానే హెడర్ డాట్ కాంపోనెంట్ డాట్ టిఎస్ ఫైల్, హెడర్ డాట్ కాంపోనెంట్ డాట్ స్పెక్ డాట్ టిఎస్ ఫైల్. అంటే 4 ఫైల్స్ మనకి క్రియేట్ అవుతాయి. 4 ఫైల్స్ మనకి క్రియేట్ అవుతాయి. హెడర్ కాంపోనెంట్ అంటే హెడర్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్, హెడర్ డాట్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ ఫైల్, హెడర్ డాట్ కాంపోనెంట్ డాట్ టిఎస్ ఫైల్, హెడర్ డాట్ కాంపోనెంట్ డాట్ స్పెక్ డాట్ టిఎస్ ఫైల్. అలానే nav అనే కాంపోనెంట్ క్రియేట్ చేస్తే nav డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్, nav డాట్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ ఫైల్, nav డాట్ కాంపోనెంట్ డాట్ టిఎస్ ఫైల్, nav డాట్ కాంపోనెంట్ డాట్ స్పెక్ డాట్. ఏ కాంపోనెంట్ క్రియేట్ చేసినా 4 ఫైల్స్ ని క్రియేట్ చేసి ఇస్తుంది. ఈ 4 ఫైల్స్ లో హెచ్టిఎంఎల్ రాసుకుంటాం, సిఎస్ఎస్ రాసుకుంటాం, టైప్ స్క్రిప్ట్ రాసుకుంటాం. స్పెక్ డాట్ టిఎస్ అనేది మనకు అవసరం లేదు. స్పెక్ డాట్ టిఎస్ అనేది ఏంటంటే టెస్టింగ్ ఫైల్ అనమాట. మనం టెస్టింగ్ ఏం చేయట్లేదు కదా, మనం టెస్ట్ ఇంజనీర్ చేసుకుంటాడు. దీంట్లో టెస్టింగ్ సంబంధించినది వాళ్ళు చేసుకుంటారు. మనకి టెస్టింగ్ ఫైల్ అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే హెచ్టిఎంఎల్ ఫైల్, సిఎస్ఎస్ ఫైల్, టిఎస్ ఫైల్. ఈ 3 ఫైల్స్ గురించే డెవలపర్ తెలియాలి. మిగతా ఫైల్స్ గురించి మనకు తెలియని అవసరం లేదు. ఇక్కడ డిఫాల్ట్ గా వాడు ఏమి ఇచ్చాడంటే యాప్ అనే కాంపోనెంట్ ఇచ్చాడు. యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ ఫైల్, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ స్పెక్ డాట్ టిఎస్ ఫైల్, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టిఎస్ ఫైల్. ఈ టిఎస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. సో మరి కొన్ని అంటే ఒక 2 క్లాసెస్ అయిన తర్వాత ఈ టిఎస్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనకు ఓన్లీ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ గురించి, ఎందుకంటే మీకు అయ్యింది ఇంతవరకు మీకు బూస్ట్రాప్ వర్క్ అయింది అండ్ జావా స్క్రిప్ట్ లో లాజికల్ థింకింగ్ అండ్ లాజికల్ గా డైనమిక్ గా కంటెంట్ ప్రిపేర్ చేయడం అయింది. కానీ మీకు టైప్ స్క్రిప్ట్ నేను చెప్పలేదు. ఆ టైప్ స్క్రిప్ట్ సపరేట్ గా నేర్చుకుందాం. అంటే సపరేట్ గా అంటే ఈ డిజైనింగ్ పార్ట్ అయిన తర్వాత టైప్ స్క్రిప్ట్ లేక మనకు వద్దాం. ఫస్ట్ డిజైనింగ్ పార్ట్ చేయాలంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్. ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ లో మనకి ఏముందంటే ఏదో వెల్కమ్ టు ఐలాండర్ పెట్టాం. నేను దీన్ని కొద్దిగా నీట్ గా ఉండే డిజైన్ నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక నీట్ గా ఉండే డిజైన్ చేయాలి అనేసి అనుకుంటే బూస్ట్రాప్ ఒకటే ఈజీగా మనకు త్వరగా కావాలంటే బూస్ట్రాప్ ఒకటే. ఇప్పుడు నేను బూస్ట్రాప్ ని మన ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో బూస్ట్రాప్ 5 లోనే చెప్తాను. సో W3 స్కూల్స్కి వెళ్ళండి. బూస్ట్రాప్ లో ఒక nav బార్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. బూస్ట్రాప్ 5. ఈ బూస్ట్రాప్ 5 లో ఒక nav బార్ ఇస్తాను. nav బార్
nav bar కాపీ చేసుకున్నాను. ఆ nav bar నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఈ nav bar ని చేంజ్ చేస్తాను చూడండి. మనకి బీజీ లైట్ ఇచ్చారు కదా, మనకి బీజీ ప్రైమరీతో nav bar లైట్ మనకి అన్ని అవసరం లేదు. బీజీ ప్రైమరీ, home, about us, services, contact us. డిజేబుల్ చేస్తున్నాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనకి ఏమొచ్చింది అనేసి. చూడండి, హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్టర్స్ వచ్చింది. కానీ ఈ బూస్ట్రాప్ 5 వర్క్ అవ్వాలి అంటే ఎక్స్టర్నల్ ఫైల్స్ మనకు కావాలి. ఎక్స్టర్నల్ ఫైల్స్ ఏంటి? లింక్ స్క్రిప్ట్. ఈ లింక్ స్క్రిప్ట్ ని మనం ప్రాజెక్ట్ లో యూజ్ చేసుకోవాలంటే ఎక్కడ ఇవ్వాలి? మనకుండే డిఫాల్ట్ ఫైల్ ఉంది కదా, మనకి ఏ పేజ్ అయినా సరే ఇక్కడికి వచ్చేసి మనకు ఓపెన్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఎప్పుడైనా సరే స్క్రిప్ట్ ఫైల్ వచ్చేసి మనం బాడీ కింద ఇచ్చేలాగా చూసుకోండి. ఈ బాడీ కింద అప్లోడ్ వచ్చేసి ఇక్కడ ఇస్తున్నారు. అంతకుమించి ఎక్స్ట్రా కోడ్ మీరు రాయొద్దండి. ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్పుట్. చూడండి, బూస్ట్రాప్ అప్లై అయింది కానీ ఇక్కడ వాల్యూస్ మనకు కనపడలేదు. సో ఇవి కనిపించాలంటే మనకు ఆల్రెడీ కొన్ని స్టైల్స్ వచ్చు కదా, మనకి ఆ స్టైల్స్ మనం అప్లై చేద్దాం. మనకి టెక్స్ట్ వైట్, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ వైట్, హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్టర్స్. అండ్ మళ్ళీ మనకి లోగో ఏమైనా ఇవ్వాలి అనుకుంటే బ్రాండింగ్ లో ఇస్తాం కదా మనం, nav bar బ్రాండ్ లో. ఆ nav bar బ్రాండ్ వచ్చేసి మనకి ఈ కంటెంట్ ఫ్లూయిడ్ పైన ఉండొచ్చు, తర్వాత ఉండొచ్చు, ఎక్కడైనా సరే మనం ఇవ్వచ్చు. కంటెంట్ లోపల ఇద్దాం మనం, నీట్గా ఉంటుంది. ఇక్కడ మన కంపెనీ నేమ్ ఇస్తాం, ఐలాండర్ టెక్ లేదా ఐలాండర్ టీసీఎస్ అనేసి ఇస్తున్నాం. nav bar బ్రాండ్ లో వచ్చేసి మనకి కనిపించాలనుకుంటే టెక్స్ట్ వైట్ అనేది మనకి ఇక్కడ కూడా ఇస్తాను. టెక్స్ట్ వైట్ ఐలాండ్ టీసీఎస్. డిఫాల్ట్ గా అది రైట్కి వెళ్ళింది. అది మనకి ఈ యాంకర్ ట్యాగ్ ఇచ్చేసి మనకి ఎప్పుడైనా సరే ఒక కంటైనర్ లోపల ఎప్పుడైనా సరే nav bar బ్రాండ్ ని యూజ్ చేశారు అనేసి అనుకుంటే, ఇక్కడ బూస్ట్రాప్ ఫైల్ వచ్చేసి nav bar బ్రాండ్ యూజ్ చేస్తే మనకు ఉండే మెనూ మొత్తం రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. డిఫాల్ట్ గా అది అప్లై చేసింటారు అనమాట వాళ్ళు. కోసం కంటైనర్ ఇద్దాం, కొద్దిగా నీట్గా ఉంటుంది మనకి. చూడండి, కంటైనర్ ఒక nav bar ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ మనకి కొలాప్సిబుల్ గానే ఇద్దాం. మనకి ఇక్కడ ఏదైనా బటన్ క్లిక్ చేస్తే హైడ్ అండ్ షో జరగడానికి అది కూడా ఇచ్చేద్దాం. అంటే ఒక ప్రొఫెషనల్ గానే నేను చేసి చూపించేస్తాను అన్నమాట ప్రాజెక్ట్ ని. సో నేను ఏదైనా టాస్క్ ఇచ్చానంటే నెక్స్ట్ క్లాస్ టైంకి చేసుకొని రండి. సో మీకు ప్యారలల్ గానే ప్రాజెక్ట్ కూడా ఫినిష్ అయిపోద్ది. మీకు లేదనుకుంటే ఇంకా నేను చేసేది ఏం లేదు. ఓకేనా, ఈ బటన్ కూడా నేను డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. ఒక ప్రొఫెషనల్ గానే చేస్తున్నాను ప్రాజెక్ట్, మళ్ళీ లేకుండా బటన్ ఇస్తున్నాను. మళ్ళీ మెనూ ఇవ్వాలి కదా మనకి. మెనూ వచ్చేసి మనకి కొలాప్సిబుల్ nav bar, ఐడి కొలాప్సిబుల్, బటన్ కనపడలేదు మనకి. బటన్ ఏదైనా సరే కలర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొలాప్సిబుల్ మనకి ఇచ్చినప్పుడు
ఎంఈ ఎంఎస్ ఆటో. ఎంఎస్ ఆటో అంటే మార్జిన్ స్టార్ట్ ఆటో అంటే మనకి రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, కొలాప్సిబుల్ వాడడం వల్ల మనకి అది అప్లై అవ్వలేదు, అందుకోసం మనకి మళ్ళీ ఎంఎస్ ఆటో అనేసి ఇచ్చాను. ఈ ఎంఎస్ ఆటో ఇవ్వడం వల్ల మనకి రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. చూడండి, ఓకేనా. నెవర్ ఫినిష్ అయింది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి అది కనపడలేదు, కానీ మనకి హెడ్ మిస్టేక్ జరుగుతుంది. ఓకేనా, అది క్లియర్గా చేయాలి మనం. నెక్స్ట్, ఓకే, నెవర్ ఇచ్చాను. నెక్స్ట్ మనకి హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ అనే డిజైన్స్ మనం చేయాలి కదా. ఆ డిజైన్స్ చేద్దాం. ఆ డిజైన్స్ చేయాలి అంటే మనకు వేరే కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ యాప్ తప్ప వేరే కాంపోనెంట్స్ మనం క్రియేట్ చేసుకోవాలి, అవునా. ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ కమాండ్ యూజ్ చేసుకోవాలి. కాంపోనెంట్స్ క్రియేషన్, కాంపోనెంట్స్ క్రియేషన్. కాంపోనెంట్ ని క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే కమాండ్ అంటే ఎన్జి జనరేట్ కాంపోనెంట్. కాంపోనెంట్ నేమ్ అనమాట. హోమ్ అయితే హోమ్, అబౌట్ అయితే అబౌట్, సర్వీసెస్ అనమాట. దీన్ని షార్ట్ కట్లు ఎలా రాస్తుంటే NGGC హోమ్. ఇంత పెద్దది మనం చేయలేము అనేసి అనుకుంటే ఒక కాంపోనెంట్ ని క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే కమాండ్ ఏంటంటే NG జనరేట్ కాంపోనెంట్ నేమ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ కంపైలేషన్ చేశాము, మన కమాండ్ ఎలా రన్ చేయాలి. ఎప్పుడైనా ఈ కంపైలేషన్ చేసింది మీరు బ్రేక్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. బ్రేక్ చేయకూడదు. ఇంకొక టెర్మినల్ తీసుకొని చెయ్యాలి. ఇంకో టెర్మినల్ ఎలా తీసుకున్నాం అంటే ఇక్కడ టెర్మినల్కి వెళ్ళి న్యూ టెర్మినల్ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ చూడండి ప్లస్ అనే సింబల్ ఉంది. జస్ట్ ప్లస్ క్లిక్ చేస్తే ఇంకో టెర్మినల్ క్లిక్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇంకో టెర్మినల్ ఇక్కడ వస్తుంది, ఇంకో టెర్మినల్ ఇక్కడ ఉంటుంది. చూడండి, ఈ టెర్మినల్ అసలు క్లోజ్ చేయకూడదు. పైన ఉండే టెర్మినల్ని, కింద ఉండే టెర్మినల్లో మీరు ఇంకో కమాండ్స్ కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు నేను ఒక కాంపోనెంట్ కానీ ఏమన్నా సరే నేను ఇచ్చాను అనేసి అనుకుంటే, క్రియేట్ చేశాను అనుకుంటే, ఒకసారి చూద్దాం. ఇక్కడ క్రియేట్ చేస్తే మనకి ఏం జరుగుతుంది. ఎన్జి జనరేట్ కాంపోనెంట్ నేమ్ వచ్చేసి హోమ్ అనమాట. ఎప్పుడైనా సరే స్పేసింగ్ ఇచ్చేసుకొని ఇలాంటి చేయొద్దండి. కావాలంటే ఐఫన్లు ఇచ్చుకోండి, లేదా అండర్ స్క్వేర్లు ఇచ్చుకోండి, ఇట్లా రాయండి. ఎన్జి జనరేట్ కాంపోనెంట్ నేమ్ అనమాట, హోమ్. ఎంటర్ ఇస్తున్నాను. ఎన్జి జనరేట్ కాంపోనెంట్ నేమ్ ఇవ్వడం వల్ల మనకి 3 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. సో మనకి ఏదో మిస్టేక్ ఉంది, ఒకసారి చూద్దాం. మనకు చూడండి, ఇక్కడ పాత్ వచ్చేసి మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాజెక్ట్స్ లో మనం ఉన్నాం. ఇక్కడ చదవండి, ద జనరేట్ కమాండ్ రిక్వైర్డ్ టు ద రన్ ఇన్ యాంగులర్ ప్రాజెక్ట్ బట్ ప్రాజెక్ట్ డెఫైన్ కుడ్ నాట్ బి ఫౌండ్. సో కంపల్సరీ మనం ఎక్కడ ఉండాలి, ఐలాండ్ టీసీఎస్ అనే పాత్ లోనే మనకు ఉండాలి. అందుకోసం సిడి స్పేస్ ఐలాండ్ టీసీఎస్. నేనేంటంటే ప్రాజెక్ట్ లోపల సిడి స్పేస్ ఐలాండ్ టీసీఎస్ అనేది ఇంతకు ముందు నేను యూజ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఇంతకుముందు సిడి స్పేస్ ఈ పాత్రలోకి నేను వచ్చాను కాబట్టి ఎవ్రీ మీ టెర్మినల్ తీసుకునేటప్పుడల్లా మీరు ఇలా సిడి స్పేస్ ఐలాండ్ టీసీఎస్ చేసుకోవాలి. కొందరు ఫైల్లోకి వెళ్ళేసి డైరెక్ట్ ప్రాజెక్ట్ ని ఓపెన్ చేసుకున్నారు. సో అలాంటి కేసులో మనం ఎవ్రీ టైం మనకి సిడి స్పేస్ ఇలా వెళ్ళనవసరం లేదు. ఆల్రెడీ ఆ పాత్ అక్కడే ఉంటుంది మనకి. ఇప్పుడు సిడి స్పేస్ ఐలాండ్ టీసీఎస్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఐలాండ్ టీసీఎస్ లో ఉన్నాను. ఇప్పుడు అప్ యారో డౌన్ యారో చేస్తే మనకు ఇంతకుముందు ఏం యూజ్ చేశాము, ఇంతకుముందు ఎలాంటిది యూజ్ చేసాము అని మనకు కనిపిస్తుంది. చూడండి, అప్ యారో డౌన్ యారో మనం యూజ్ చేసినటువంటి మనకు వస్తాయి అనమాట. కానీ ఇప్పుడు చూడండి, ఎన్జిజిసి కంపోనెంట్ చూడండి, ఎన్ని షార్ట్ కట్స్ అనమాట. మనకి అప్ యారో డౌన్ యారో కొట్టుకుంటే మనకి ఇంతకుముందు యూజ్ చేసిన కమాండ్స్ ఏంటి అనేసి మనకు వస్తాయి. జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవడం, ఎంటర్ చేయడం సరిపోద్ది. ఇప్పుడు ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తే home.component.html, home.component.css ఫైల్, home.component.spec.ts ఫైల్, home.component.ts ఫైల్, 4 ఫైల్స్ మనకి క్రియేట్ అవుతాయి. చూడండి, క్రియేట్ ఎస్ఆర్సి యాప్ లో, ఇక్కడ చూడండి, ఎస్ఆర్సి యాప్ లోపల హోమ్ లోపల, ఎస్ఆర్సి యాప్ లోపల హోమ్ లోపల home.component.html, home.component.spec.ts ఫైల్, home.component.ts ఫైల్, home.component.css ఫైల్. ఈ ఫైల్స్ అన్ని మనకి క్రియేట్ అయ్యి చూడండి. మళ్ళీ అప్డేటెడ్ ఎస్ఆర్సి యాప్ లో యాప్ మాడ్యూల్.ts ఫైల్ లో మనకి అప్డేట్ అయిపోయింది అంటారు. చూడండి, ఇప్పుడు చూద్దాం. యాప్.module.ts ఫైల్ మనకి వెళ్ళామనుకుంటే
ఈ టీఎస్ ఫైల్ మనకి హోమ్ కాంపోనెంట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ హోమ్ కాంపోనెంట్ క్రియేట్ అయింది మనకి చూడండి, ఇక్కడ డిక్లరేషన్ లో ఆటోమేటిక్ గా అదే డిక్లేర్ అయిపోద్ది. నేను ఇందాక చెప్పాను కదా, మీరు ఏం డిక్లేర్ చేయని అవసరం లేదు, ఇక్కడ డిక్లరేషన్ ఆటోమేటిక్ గా అదే అయిపోద్ది. ఏ కాంపోనెంట్ మీరు క్రియేట్ చేసినా ఆ కాంపోనెంట్ ఇక్కడ డిక్లరేషన్ లేక వెళ్ళిపోద్ది. మనం ఏదైనా సరే వేరే ఫైల్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే, మనంతకు మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఆ ఫైల్ ని ఇంపోర్ట్స్ లో డిక్లేర్ చేయాలి. ఇక్కడ డిక్లేర్ చేసిన వాల్యూసే మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ డిక్లరేషన్ లో ఈ ఇంపోర్ట్స్ లో మనం డిక్లేర్ చేసిన వాల్యూస్ ని మనం యూజ్ చేసుకోవాలి, లేకపోతే యూజ్ చేసుకోలేము అనమాట. ఓకేనా, అదే కనుక హోమ్ అయిపోయింది. నెక్స్ట్ అబౌట్ ఇద్దాం. హోమ్ తర్వాత అబౌట్. ఏదైనా సరే మీరు ఎక్కువ లైన్ ఇవ్వాలనుకుంటే ఐఫన్ ఇచ్చేసుకొని అది ఇచ్చేసుకోండి, అబౌట్ అది ఇలా రాసుకోండి, మీకు బెస్ట్ వే అనమాట. ఏదైనా సరే మల్టిపుల్ వాల్యూస్ మనకి ఇట్లా మల్టిపుల్ వాల్యూస్ లో మీరు క్రియేట్ చేసుకుంటే అబౌట్ ఐఫన్ అజ్ అనేసి ఇలాంటి క్రియేట్ చేసుకోండి. అబౌట్ సర్వీసెస్ కాంటాక్ట్ అండ్ ఎక్స్ట్రాగా ఇంకోటిగా నేను ఇస్తాను. ఫస్ట్ క్లాస్ వచ్చేసి రౌటింగ్ కాన్సెప్ట్ చెప్తాను నేను. నెక్స్ట్ సర్వీసెస్. నెక్స్ట్ కాంటాక్టర్స్. చూడండి ఇక్కడ ఇలా చేసినప్పుడు ఎప్పుడైనా సరే మిస్టేక్ అవుతుంది అనమాట మనకి. అందుకోసం ఎప్పుడైనా సరే స్పేసింగ్ ఇవ్వకుండా మనకి ఎప్పుడైనా ఇవ్వాలి అనుకుంటే ఐఫన్ అజ్ అనేసి ఇలా ఇచ్చుకోండి. ఓకేనా, ఇలా చేసినప్పుడు మీరు ఎర్ర చదవండి, ఎర్ర చదివినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట, దాన్ని బట్టి మీరు చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అడ్మిన్. అడ్మిన్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేయండి. ఎందుకోసం అనేసి కానీ మీకు రౌటింగ్ కాన్సెప్ట్ లో చెప్పేస్తాను మీకు. అడ్మిన్ చూడండి, అన్ని కాంపోనెంట్స్ మనం ఇచ్చేసాం. ఇప్పుడు మనకేంటంటే ఈ హోమ్ పేజ్, అబౌట్ పేజ్, సర్వీసెస్ పేజ్ ఇవన్నీ వచ్చేసి మనకు ఆల్రెడీ క్రియేట్ అయిపోయింటది. ఒకసారి చూద్దాం. మనకి హోమ్, సర్వీసెస్, కాంటాక్ట్, అడ్మిన్, అబౌట్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు హోమ్ పేజ్ నేను ఏం చేస్తున్నా అంటే home.com.ts ఫైల్లోకి వెళ్తే ఆ సెలెక్టర్ వస్తుంది. ఏంది ఆ సెలెక్టర్? యాప్ హోమ్ అనే సెలెక్టర్ అనమాట. ఈ యాప్ హోమ్ ని నేను ఈ app.com.html లో నేను ఇద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఇస్తాను చూడండి, యాప్ అక్కడ ఉండే యాజ్ ఇట్ ఈజ్ నేమ్ ఇవ్వాలి, యాప్ హోమ్ అనమాట. ఇప్పుడు ఈ ఫైల్ ఓపెన్ అవుతుంటే ఈ యాప్ హోమ్ అనే కంటెంట్ కూడా నాకు ఇక్కడే డిస్ప్లే అవ్వాల్సి నేను ఇస్తున్నాను. చూడండి, హోమ్ వర్క్స్. ఇక్కడ ఎక్కడైతే నేను సెలెక్టర్ పెట్టానో ఆ సెలెక్టర్ మనకు వచ్చేసి ఆ సెలెక్టర్ లో ఉండే డిజైన్ అనమాట. ఈ HTML లో ఈ దాంట్లో ఏదైతే మనకు డిజైనింగ్ ఉందో ఆ డిజైనింగ్ వచ్చేసి ఆ సెలెక్టర్ యూజ్ చేసుకుంటే ఆ సెలెక్టర్ లో మనకు ప్రింట్ అవుతుంది. అవునా, ఇప్పుడు మనం ఇలా కాదు కదా నాకు ఓపెన్ అవ్వాల్సింది. ఇక్కడ హోమ్ అనేసి నేను క్లిక్ చేశానంటే డిఫాల్ట్ గా ఓపెన్ అయ్యే పేజ్ హోమ్ పేజ్ అనేసి మనకు తెలుస్తుంది. అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ పేజ్ ఓపెన్ అవ్వాలి, సర్వీసెస్ క్లిక్ చేస్తే సర్వీసెస్ పేజ్ ఓపెన్ అవ్వాలి, కాంటాక్ట్ క్లిక్ చేస్తే కాంటాక్ట్ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు మనం అలా అవ్వాలి అనేసి అనుకుంటే రౌటింగ్ కాన్సెప్ట్కి వెళ్ళాలి. ఫస్ట్ మనకేందంటే రౌటింగ్ కాన్సెప్ట్ లో మనం ఇవ్వాలి. ఇక్కడ చూడండి, యాప్ రౌటింగ్ మాడ్యూల్, యాప్ రౌటింగ్ డాట్ మాడ్యూల్ డాట్ టిఎస్ లో మనకి రౌటింగ్ ఇవ్వాలి. ఈ రౌటింగ్ లో చూడండి, రౌట్ మాడ్యూల్స్, రౌట్స్, ఈ రౌట్స్ లో నుంచి మనకి ఇస్తున్నాం చూడండి. ఈ రౌట్స్ మనకి రౌటింగ్ ఇస్తామంట. ఈ రౌట్స్ లోపల, ఈ రౌట్స్ లోపల ఎలా ఇవ్వాలి అంటే ఇది ఒక స్ట్రక్చర్ అనమాట మనకి. ఆ స్ట్రక్చర్ ఏంటంటే ఒక అరే లోపల ఆబ్జెక్ట్ ఫార్మేట్. ఆబ్జెక్ట్ అనేది ఫ్లవర్ బ్రాకెట్స్ అనమాట. దీంట్లో ఎలా ఇస్తాం అంటే పాత్ ప్రీ డిఫైన్డ్, ఇది కంపల్సరీ పాత్ కోలన్. ఇక్కడ మీరు రాసేది మీ ఇష్టం. పాత్ ఎంటీగా ఉంది, సపోజ్ పాత్ లో హోమ్ ఉంది అంటే, పాత్ లో హోమ్ ఉంది అంటే కాంపోనెంట్ ఇలాగే సెలెక్ట్ చేసుకోవాలి మీరు. కోలన్ హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి, హోమ్ కాంపోనెంట్. చూడండి రావట్లేదు మనకి, కంపల్సరీ మనకి ఇక్కడి నుంచే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా స్ట్రక్ అయింది, 1 మినిట్. ఇప్పుడు మనకి
వచ్చింది హోమ్ కాంపోనెంట్. మనం ఓన్గా రాయకూడదు. హోమ్ కాంపోనెంట్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి మనం. పాత్ లో హోమ్ అనేసి ఉంటే కాంపోనెంట్ హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి కామా. నెక్స్ట్ మళ్ళీ పాత్ లో అబౌట్ అజ్ ఉంటే, ఇప్పుడు నేను ఐఫన్ ఇవ్వట్లేదు చూడండి, మొత్తం అంతా కలిపి రాస్తున్నాను. ఇది మన యూజర్ డిఫైన్డ్ అనమాట. పాత్ అనేది మన యూజర్ డిఫైన్, మన ఇష్టం వచ్చినట్టు మనం రాసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు మనం రాయొచ్చు. అబౌట్ అజ్ ఉంటే మనకి కాంపోనెంట్ వచ్చేసి అబౌట్ కాంపోనెంట్, ఇది మనకి ప్రీ డిఫైన్డ్, ఇది యూజ్ చేస్తే అంటే ఇలాగే మనం సెలెక్ట్ చేసుకోవాలి అబౌట్ అజ్ కాంపోనెంట్. నెక్స్ట్ పాత్ సర్వీసెస్ ఉంటే కాంపోనెంట్ సర్వీసెస్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. చూడండి ఇక్కడ ఉంది కింద సర్వీసెస్ కాంపోనెంట్. అదే కనుక పాత్ కాంటాక్ట్ ఉంటే, కాంటాక్ట్ అజ్ ఇద్దాం. కాంటాక్ట్ అజ్ ఉంటే కాంపోనెంట్ వచ్చేసి మనకి కాంటాక్ట్ అజ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఒకసారి ఇది చేద్దాం. మనకు అదే అజ్ అనేసి ఇవ్వని అవసరం లేదు మనకి, ఇది మన ఇష్టం. కాంటాక్ట్ అజ్ ఉంది అంటే మనకి ఇక్కడ మన ఇష్టం, మనకి ఏదైనా ఇచ్చుకోవచ్చు. అలానే పాత్ లో అడ్మిన్ ఉంటే, పాత్ లో అడ్మిన్ ఉంటే కాంపోనెంట్ వచ్చేసి మనకి అడ్మిన్ కాంపోనెంట్ ఓపెన్ చేస్తాం. పాత్ లో అడ్మిన్ ఉంటే అడ్మిన్ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. అదే కనుక పాత్ లో కాంటాక్ట్ ఉంటే కాంటాక్ట్ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. అదే కనుక పాత్ లో సర్వీసెస్ ఉంటే సర్వీస్ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. పాత్ లో కాంటాక్ట్ అబౌట్ అజ్ ఉంటే అబౌట్ అజ్ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. అదే కనుక హోమ్ ఉంటే హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు నేను ఇక్కడ తీయేస్తున్నా, నేను రాసింది డిఫాల్ట్ గా నేను రాసింది చూడండి, మనకేం లేదు. ఇప్పుడు పాత్ లో అంటే ఇక్కడే కదా మనకి స్లాష్ హోమ్ అనేసి ఇచ్చాము అనేసి అనుకుంటే, స్లాష్ హోమ్ అనేసి ఇచ్చాము అనుకుంటే హోమ్ వర్క్స్ అనేసి వచ్చింది చూడండి. అదే కనుక స్లాష్ అబౌట్ అజ్ అనేసి ఉంటాయి అంటే ఇక్కడ మనం ఏదైతే రాసామో అదే నేమ్ ఇవ్వాలి మనకి. మన ఇక్కడ రౌటింగ్ లో ఏదైతే మనం ఇచ్చామో అబౌట్ అజ్ అనేసి సర్వీసెస్ అనేది ఇవే ఏదైతే ఇచ్చామో అదే రాయాలి మీరు. అబౌట్ అజ్ ఉంటే అబౌట్ కంపెనీ చూడండి, అబౌట్ వర్క్స్ కంపెనీ. అదే కనుక సర్వీసెస్ ఉంది అంటే సర్వీస్ వర్క్స్ అనమాట. అదే కనుక అడ్మిన్ ఉంది అంటే అడ్మిన్ వర్క్స్. కానీ ఇక్కడ ఒక మిస్టేక్ చూడండి, ఏదైనా సరే ఒక లైవ్ ప్రాజెక్ట్ చూపిస్తున్నాను మీకు, islandtech.com అనేసి ఇస్తున్నాను. ఈ islandtech.com కి ఒక అడ్మిన్ యాక్సెస్ నేను ఎందుకోసం ఇస్తున్నాను అంటే, ఏదైనా సరే ఈ వెబ్సైట్ ఓనర్ అనేవాడు ఈ అడ్మిన్ లో లాగిన్ వేసి ఆ వెబ్సైట్ లో కావాల్సిన చేంజెస్ చేసుకోవాలంటే వానికంటూ సపరేట్ క్రెడెన్షియల్స్ మనం ఇస్తాం. దానికి మనకి నేవబార్ అవసరం, మనకి అవసరం లేదు, ఓన్లీ మనకి లాగిన్ ఉంటే చాలు. కానీ మనకి ఇక్కడ చూస్తే ఈ అడ్మిన్ పేజ్ కూడా మనకి నేవబార్ వస్తుంది. అంటే మనకి ఈ అడ్మిన్ పేజ్ కి నేవబార్ రాకూడదు. అడ్మిన్ పేజ్ నేవబార్ వస్తుంది అంటే మనకి ఈ అడ్మిన్ పేజ్ కి నాకు నేవబార్ రాకుండా నేను చేసుకోవాలి. ఈ ఫ్లో ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మనకి ఎలా ఓపెన్ అవుతోంది అంటే, ఫస్ట్ మనకి index.html ఓపెన్ అవుతుంది. index.html లో యాప్ రూట్ లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతోంది. యాప్ రూట్ లో మనకి ఏముంది, మనకి ఫస్ట్ app.com.net లో ఫస్ట్ నేవబార్ ఉంది. నేవబార్ తర్వాత చూడండి చాలా ఇంపార్టెంట్, రౌటర్ అవుట్లెట్. ఇక్కడ ఏమవుతోందంటే ఈ నేవబార్ ప్రింట్ అయిన తర్వాత రౌటర్ అవుట్లెట్ అనేది ఏం చేస్తా అంటే రౌటింగ్ కి పంపిస్తుంది. ఇక్కడి నుంచి రౌటింగ్ పంపిస్తుంది. కాబట్టి ఫస్ట్ మనకి ఏదైతే మనకు ప్రింట్ ఉందో అది ప్రింట్ అయిన తర్వాత రౌటింగ్ వెళ్తుంది. ఇన్ కేస్ మనకు చూడండి ఈ రౌటర్ అవుట్లెట్ వెళ్ళేసి నేను ఫస్ట్ ఇక్కడ పెట్టేస్తాను. నేను ఫస్ట్ ఇక్కడ పెట్టాను అంటే ఫస్ట్ ఏం చేస్తుంది అంటే మనకి ఫస్ట్ రౌటింగ్కి వెళ్తుంది. రౌటింగ్ లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది, తరువాత అది ప్రింట్ అవుతుంది. కానీ నాకు ఇక్కడ ఈ పేజీలో నాకు ఇది వద్దు అనుకుంటున్నా. ఇది వద్దు అనుకునేటప్పుడు
ఈ డిజైన్ మొత్తం తీసేస్తే ఏ పేజీలో అయితే నీకు కావాలనో ఆ పేజీలో పెట్టేస్తాను. అంతే కదా, ఏ పేజీలో అయితే మీకు కావాలనుకుంటున్నానో ఆ పేజీలో నేవబార్ ఇస్తాను. ఏ పేజీలో అయితే మీకు వద్దనుకుంటానో ఆ పేజీలో తీయేస్తాను నేను. అబౌట్ అడ్మిన్లో నాకు వద్దు, కాంటాక్ట్లో కావాలి. కాంటాక్ట్లో ఇచ్చాను, అదే కనుక హోమ్లో ఇచ్చాను, సర్వీసెస్లో. ఇచ్చాను. ఒకసారి చూద్దాం అవుట్పుట్. అడ్మిన్ వర్క్స్ మనకు నేవబార్ రాలేదు. హోమ్లో నేవబార్ వచ్చింది. అదే కనుక అబౌట్ అస్ కదా ఇచ్చింది, అబౌట్ అస్. అదే కనుక సర్వీసెస్. ఇంకోటి కాంటాక్ట్ అస్ ఇస్తే కాంటాక్ట్ అస్కి మనకు వస్తుంది పేరు అది. కానీ ఇక్కడ ఇంకో డిసడ్వాంటేజ్ ఉంది చూడండి. ఇంకో కాంపోనెంట్ ఏదైనా సరే మీరు యాడ్ చేశారు, సపోజ్ ఇంకో కాంపోనెంట్ ఒకటి యాడ్ చేద్దాం. ఏదైనా సరే బ్లాగ్ అనేసి కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ కాంపోనెంట్ ని నేను రౌటింగ్ లో ఇచ్చేస్తాను. నేను పాత్ వచ్చేసి బ్లాగ్ వస్తే కాంపోనెంట్ వచ్చేసి మనకి బ్లాగ్ కాంపోనెంట్ ఇంకా క్రియేట్ అవ్వలేదు కదా. మనకి క్రియేట్ అయిన తర్వాతే మనకి ఇక్కడ బ్లాగ్ కాంపోనెంట్ చూడాలి. ఒకసారి బ్లాగ్ చేస్తే మనకి బ్లాగ్ కాంపోనెంట్. ఆ బ్లాగ్ కాంపోనెంట్ క్రియేట్ అయిన తర్వాతనే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ముందే సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. కాంపోనెంట్ క్రియేట్ అయితేనే ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలము. క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు బ్లాగ్ కాంపోనెంట్ ఇప్పుడు చూద్దాం ఒకసారి. మనకి localhost 40/blog లో మనకి ఏం నేవబార్ ఇవ్వలేదు, సో అందుకోసం మనకు అది వచ్చింది. సో నాకు నేవబార్ కావాలనుకుంటే నేవబార్ నేను ఇక్కడ ఇస్తాను. కానీ ఒకసారి నేవబార్ని ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించండి. సో నేవబార్ లో మనకి బ్లాగ్ ను కూడా యాడ్ చేయాలి, ఎక్స్ట్రా ఒకటి యాడ్ చేయాలి. ఆ ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే హోమ్ పేజ్ లో చేయాలి, కాంటాక్ట్ పేజ్ లో చేయాలి, అడ్మిన్ పేజ్ లో, అబౌట్ అస్ పేజ్ లో చేయాలి, సర్వీస్ పేజ్ లో చేయాలి. ఎవరి పేజ్ లో చేయాల్సిందే. ఇలా ఒక నేవబార్ వచ్చేసి ఒక రిపీటింగ్ ఉండే కోడింగ్ అన్నిటిని ఎవరి పేజ్ లో మనం యూజ్ చేస్తున్నాము అంటే మనకి యూజ్ ఏంటి చెప్పండి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ మొత్తం ఏదైతే రిపీటింగ్ ఉండే కోడ్ మొత్తాన్ని నేను ఏం చేస్తానంటే ఒక కాంపోనెంట్ లో క్రియేట్ చేసుకుంటాను. చూడండి, ఆ కాంపోనెంట్ వచ్చేసి హెడర్ కాంపోనెంట్ అంటాను. హెడర్ కాంపోనెంట్, ఫుటర్ కాంపోనెంట్ అనేసి 2 కాంపోనెంట్స్ నేను క్రియేట్ చేస్తాను. హెడర్ కాంపోనెంట్ లో నేను నాకు ఏదైతే రిపీటింగ్ అవుతుందో ఆ కోడ్ మొత్తాన్ని హెడర్ లో నేను పెట్టేస్తాను. ఎందుకోసం అంటే నేను అట్లా పెట్టేది, ఇప్పుడు ఏదైనా కాంపోనెంట్ మనం యాడ్ చేయాలి, ఆ పేజ్ యాడ్ చేయాలనుకుంటే ఎవరి పేజ్ లో మనం బ్లాగ్ అనేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ పేజ్ లో మనము బ్లాగ్ అనేసి మనం క్రియేట్ చేసుకోవాలి, ఇంకో పేజ్ లో బ్లాగ్ అని క్రియేట్ చేసుకోవాలి, ఇంకో పేజ్ లో బ్లాగ్ అని క్రియేట్ చేసుకోవాలి, ఇంకో పేజ్ లో బ్లాగ్ అని క్రియేట్ చేసుకోవాలి. అలా మనకి 4-5 ఉన్నాయి కాబట్టి ఈజీనే చేద్దాం. అదే కానీ 100 పేజెస్ ఉంటే మీరు కాపీ పేస్ట్ చేసుకోవడానికి, చేంజ్ చేసుకోవడానికి సరిపోద్ది. సో అందుకోసమే ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ అయిందంటే కాంపోనెంట్స్ అనమాట. ఈ కాంపోనెంట్ ఏంటంటే మనకు పార్ట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు హెడర్ అయింది, నెక్స్ట్ ఫుటర్ కూడా చేద్దాం ఒకసారి. ఫుటర్ ఇప్పుడు హెడర్ కాంపోనెంట్ అయింది కదా. ఆ హెడర్ కాంపోనెంట్ ఏం చేస్తానంటే ఈ మొత్తం నేవబార్ మొత్తాన్ని తీసుకొని ఈ హెడర్ కాంపోనెంట్ లో పెట్టేస్తాను. ఇప్పుడు నేను బ్లాగ్ కూడా యాడ్ చేశాను, నేను హెడర్ కాంపోనెంట్ లో పెట్టేశాను, ఇది కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దీని సెలెక్టర్ చూద్దాం ఏముంటది. యాప్ హెడర్ అనే సెలెక్టర్ ఉంటుంది.
ఈ సెలెక్ట్ అని యూజ్ చేసుకోవచ్చు కదా, మనకి ఎక్కడైతే మనకి nav బార్ కావాలో అక్కడ యూజ్ చేసుకోవచ్చు కదా. మనకి చూడండి అన్ని క్లోజ్ చేసి మీకు ఒకసారి ఈ యాప్ హెడర్ని ఏ పేజ్లో అయితే కావాలో ఆ పేజ్లో నేను ఇంక్లూడ్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ అబౌట్ పేజ్లో మనకి హెడర్ కావాలి కదా, ఈ మొత్తం తీసేసి నేను ఏం చేస్తానంటే యాప్ హెడర్ సెలెక్టర్లో మనం చూసుకోవచ్చు, యాప్ హెడర్ అనమాట. యాప్ హెడర్ ఈ సెలెక్టర్ నేను కాపీ చేసుకొని ఎవరి పేజ్లో ఇచ్చేస్తాను చూడండి. అడ్మిన్లో మనకి యాప్ హెడర్ వద్దు, బ్లాగ్ పేజ్లో నాకు కావాలి. బ్లాగ్ పేజ్లో కావాలనుకుంటే బ్లాగ్లో ఇస్తాను. అలానే మనకి కాంటాక్ట్ పేజ్లో ఇదంతా నాకు వద్దు, సెలెక్టర్ నేను ఇస్తాను. అదేవిధంగా ఫుటర్ వద్దు, హెడర్ వద్దు, హోమ్ పేజ్లో యాప్ హెడర్. అదే కనుక సర్వీసెస్ పేజ్లో ఇవన్నీ మనకు వద్దు. ఒకసారి చూద్దాం మనకు అవుట్పుట్ చూడండి. బ్లాగ్లో వచ్చేసి nav బార్ వచ్చింది, బ్లాగ్ కూడా వచ్చింది చూడండి. అదే కనుక మనకి చూడండి హోమ్ వర్క్స్ అనేసి వచ్చింది, ఇలా వచ్చింది. అదే కనుక అబౌట్ అస్ లో వచ్చింది అన్ని చూడండి. ఇది ఇప్పుడు ఏదైనా సరే ఇంకొక పేజ్ ఇంకొక వాల్యూని మీరు మార్చాలనుకోండి, హెడర్లోకి వెళ్ళేసి ఓన్లీ ఇక్కడ పెంచారనుకోండి సరిపోద్ది. బ్లాగ్ FAQ ఇస్తున్నాను, ఇంకో వాల్యూ నేను పెంచాను. ఇప్పుడు చూడండి మనకి ఎవరి పేజ్కి వెళ్ళి ఇవ్వని అవసరం లేదు, మార్చామనుకుంటే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోద్ది మనకి. ఇప్పుడు మనకి దీని కిందే ఇంకొక హెడర్ కావాలనుకుంటున్నా, దీని కింద ఇంకో హెడర్ కావాలి అనేసి అనుకుంటే ఏం చేస్తారు, దీన్నే తీసుకెళ్ళి మళ్ళీ కాపీ పేస్ట్ చేయండి. ఒక కాంపోనెంట్ మళ్ళీ రిపీటింగ్ అవ్వాలి అనుకుంటే దాన్నే కాపీ పేస్ట్ చేసుకుంటే మనకి రిపీటింగ్ అయిపోద్ది. ఇప్పుడు చూద్దాం, హోమ్ పేజ్లో కదా మనకు కావాల్సింది ఇచ్చింది, హోమ్లో చూస్తాం చూడండి. అదే కాంపోనెంట్ ని రీయూజబుల్ చేసుకోవచ్చు మనకి. అందుకోసమే కాంపోనెంట్ కాన్సెప్ట్ చాలా ఈజీ అనమాట. మనకి ఏదైనా సరే ఒక పర్టికులర్ పార్ట్ ని మనం చేంజ్ చేయాలనుకుంటే పర్టికులర్ ఈ పార్ట్ ని మనం చేంజ్ చేస్తే సరిపోద్ది, ఎంటైర్ ప్రాజెక్ట్ ని కాదు, ఓన్లీ పర్టికులర్ ఆ కాంపోనెంట్ లోకి వెళ్ళి మనం చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. ఎంటైర్ పేజ్ మనకి రీలోడ్ అవ్వనవసరం లేదు, ఎంటైర్ పేజ్ సెక్షన్ మనకి చేంజ్ అవ్వనవసరం లేదు. అందుకోసమే మనకి ఈ కాంపోనెంట్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే రీలోడ్ అవ్వదు, పేజ్ రీలోడ్ అవ్వకుండా ఏ పేజ్ అయితే మనకు చేంజ్ అవ్వాలో ఆ పేజ్ మనకు చేంజ్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పటి వరకు మనకి హోమ్ పేజ్ అంటే మనకి ఏంటి, ఇలా /home అనేది హోమ్ పేజ్, లోకల్ హోస్ట్ అనేది ఇది islandtech.com ఎలాగనో ఇది అలా అనమాట. islandtech.com అనేసి మనం ఇస్తున్నాం కదా, ఆ islandtech.com ఎలాగైతే హోమ్ పేజ్ ఉందో ఇది హోమ్ పేజ్ మనకి. కానీ ఇక్కడ హోమ్ పేజ్ లో మనం ఏమన్నా ఇచ్చామా, ఏమి ఇవ్వలేదు. హోమ్ మనకు ఓపెన్ అవుతుందంటే డిఫాల్ట్ గా ఓపెన్ అయ్యే పేజ్ ఏంటి మనకి, యాప్ అంటే index.html అంటే app.html మనకు ఓపెన్ అవుతున్నట్టు. ఈ app.html మనకి ఏముంది, ఏదో రౌటర్ అవుట్లెట్ ఉంది. ఇదేం చేస్తున్నాడు వీడు, నువ్వు ఏం ప్రింట్ చేయకుండా నువ్వు డైరెక్ట్ గా రౌటింగ్కి వెళ్ళిపోయేసి రౌటింగ్ పంపిస్తున్నాడు. ఈ రౌటింగ్ లో పాత్ ఏమైతే ఉంటుందో అది పంపిస్తున్నాడు, కానీ రౌటింగ్ లో పాత్ ఎంటీగా ఉండేది ఏది లేదు. అందుకోసమే హోమ్ పేజ్ ని ఎంటీ పెట్టుకోవాలి. పాత్ ఎంటీగా ఉంది అంటే హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, పాత్ ఎంటీగా ఉంది అనుకుంటే వర్క్ అయ్యేది ఏంటంటే హోమ్ కాంపోనెంట్. ఇప్పటి వరకు మీరు /home /about /services /contact /blog అనేసి ఇచ్చారు. కానీ నాకు కావాల్సింది ఏంటి, ఇలా మీరు చేసింటే మీకు అర్థమవుతుంది అది అబౌట్ ఇచ్చారా, అబౌట్ అజ్ ఇచ్చారా, కాంటాక్ట్ ఇచ్చారా, కాంటాక్ట్ అజ్ ఇచ్చారా అనేసి. కానీ ఈ ప్రాజెక్ట్ చేయని వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వీడి పేజ్ లో హోమ్ ఉన్నాయి, వీడి పేజ్ లో ఈ హోమ్ కి ఈ URL ఇచ్చింటాడు, ఈ పేజ్ లో ఈ నేమ్ ఇచ్చింటాడు అనేసి వాళ్ళకి ఏమైనా తెలిసి ఉంటుందా? ఎవరు తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంది, హోమ్ అయితే హోమ్ ని క్లిక్ చేయడం, అబౌట్ అయితే అబౌట్ ని క్లిక్ చేయడం, సర్వీసెస్ ని క్లిక్ చేయడం, కాంటాక్ట్ అయితే కాంటాక్ట్ క్లిక్ చేయడం. ఇలా క్లిక్ చేయడమే వాళ్ళకి తెలిసింటది, ఈడ పాత్ ఇవ్వడం వాళ్ళకి తెలియదు అనమాట. సో అందుకోసం మనకి ఈ రౌటింగ్ ఎప్పుడైనా సరే దీన్ని క్లిక్ చేస్తేనే కదా మనకు జరగాల్సింది. అందుకోసం మనం ఈడ క్లిక్ చేసినప్పుడు మనకు రాయాలి కదా, హెడర్లోకి వెళ్తున్నాను ఇప్పుడు ఇలా. ఇప్పుడు హోమ్ కదా, హోమ్ అంటే మనకు పాత్ ఏంది ఎంటీ, అబౌట్ అంటే ఏంటి మనకి, ఇప్పుడు అబౌట్ ని క్లిక్ చేసి ఇక్కడ ఉండే వాల్యూనే కదా మనకి ఆడ URLకి వెళ్ళేది.
అందుకోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే హెచ్ఆర్ఎఫ్ లో అబౌట్ అస్ అక్కడ ఏదైతే ఇచ్చామో రౌటింగ్ లో ఏదైతే ఇచ్చామో ఆ వాల్యూస్ ని ఇక్కడ ఇవ్వాలి. చూడండి, అబౌట్ అస్ స్లాష్ సర్వీసెస్ కాంటాక్ట్ కి స్లాష్ కాంటాక్ట్ బ్లాగ్ కి స్లాష్ బ్లాగ్. ఎఫ్ఏక్యూకి నేను క్రియేట్ చేయలేదు కాబట్టి హ్యాష్ పెట్టుకోవాలి. ఒకసారి చూద్దాం మనకు అవుట్పుట్. చూడండి, హోమ్ అనేసి ఉంది, అబౌట్ క్లిక్ చేస్తున్నా. చూడండి, అబౌట్ వర్క్స్ వచ్చింది, సర్వీసెస్ క్లిక్ చేస్తున్నాను, సర్వీసెస్ వర్క్స్ వచ్చింది, కాంటాక్ట్ క్లిక్ చేస్తున్నాను, కాంటాక్ట్ వర్క్స్ వచ్చింది, బ్లాక్ క్లిక్ చేస్తున్నాను, బ్లాక్ వర్క్స్ వచ్చింది, ఎఫ్ఏ క్లిక్ చేస్తున్నాను, హ్యాష్ వచ్చింది. కానీ ఆ హ్యాష్ వచ్చేది ఏంటంటే ఎంటీగా ఉంది కాబట్టి పాత్ ఇది అవుతుంది. కానీ మన యాంగులర్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, మన పేజ్ రీలోడ్ అవుతుంది. చూడండి, యాంగులర్ లో డిజైన్ చేస్తే మన పేజ్ రీలోడ్ అవ్వకూడదు కదా. చూడండి, ఇక్కడ రీలోడ్ అవుతుంది, పేజ్ రీలోడ్ అవుతుంది అంటే దట్ ఈజ్ నాట్ యాంగులర్. యాంగులర్ లో మనకి పేజ్ అనేది రీలోడ్ జరగదు. సో రీలోడ్ జరగకూడదు అంటే ఇక్కడ హెచ్ఆర్ఈఎఫ్ దగ్గర మనము ఏం పెట్టాలి అంటే రౌటర్ లింక్ పెట్టుకోవాలన్నమాట. రౌటర్ లింక్, ఈ రౌటర్ లింక్ లో ఎల్ అనేది క్యాప్స్, ఆర్ అనేది స్మాల్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ హెచ్ఆర్ఈఎఫ్ ప్లేస్ లో లింక్స్ కి మనం ఇచ్చేదంటే రౌటర్ లింక్, రౌటర్ లింక్, రౌటర్ లింక్, రౌటర్ లింక్. అలానే మనం లోగో కానీ అండ్ కంపెనీ నేమ్ కూడా మనం అది ఇవ్వాలి. ఈ లోగోను కూడా కంపెనీ నేమ్ కానీ క్లిక్ చేస్తే మనకి ఎక్కడికి వెళ్ళాలి, ఎంటీ పాత్కి వెళ్ళాలి. సో అందుకోసం ఎంటీకి ఇస్తున్నాను. ఐలాండ్ టీసెస్ ని క్లిక్ చేసినా అండ్ హోమ్ ని క్లిక్ చేసినా దేనికి క్లిక్ చేసినా సరే హోమ్ పాత్కి వెళ్తుంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూడండి, కాంటాక్ట్ క్లిక్ చేస్తున్నా, చూడండి మనకి పేజ్ లోడ్ అవ్వట్లేదు. డైరెక్ట్ గా హోమ్ క్లిక్ చేస్తున్నా, చూడండి పేజ్ లోడ్ అవ్వట్లేదు. హోమ్ వర్క్స్, సర్వీసెస్, అబౌట్, బ్లాగ్, ఎఫ్ఏక్యూ మనం ఇవ్వలేదు అందుకని వర్క్ అవ్వలేదు. చూడండి, ఎఫ్ఏక్యూ మనం వర్క్ అవ్వలేదు. చూడండి, క్లియరా? ఇంకేముంది, డిజైన్ చేసేయండి. ఇంకా హోమ్ అనేది హోమ్ పేజ్ డిజైన్ చేయండి, అబౌట్ అనేది అబౌట్ పేజ్ చేయండి, సర్వీసెస్ సర్వీస్ పేజ్ చేయండి, కాంటాక్ట్ పేజ్ చేయండి, బ్లాగ్ పేజ్ చేయండి. అదే కనుక మనకి స్లాష్ అడ్మిన్ ఇచ్చామనుకుంటే అడ్మిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటూ మనకి nav బార్ ఉండదు. ఈ అడ్మిన్ అనేది ఓన్లీ క్లయింట్కే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియని అవసరం లేదు. అందుకోసమే మనం మెనూ బార్ లో పెట్టలేదు. మెనూ బార్ లో ఎందుకోసం పెట్టలేదంటే మెనూ బార్ లో రెగ్యులర్ గా ఎవరికైతే ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ లాగిన్ అవ్వడానికి అండ్ యూజర్ చెక్ చేసుకోవడానికి మాత్రమే అవసరం. అదే గనక ఈ అడ్మిన్ అనేది ఓన్లీ క్లయింట్ కి మాత్రమే అవసరం, మిగతా వాళ్ళకి కాదు. ఓన్లీ క్లయింట్ కి మాత్రమే కావాలి కాబట్టి వాడి యూఆర్ఎల్ వాడికి ఇచ్చేస్తే సరిపోద్ది, మిగతా వాళ్ళకి కనిపించిన అవసరం లేదు ఇది. ఇప్పుడు ఒక సింపుల్ డిజైన్ చేద్దాం. ఇంకోటి ఫుటర్ ఉంటుంది కదా, సేమ్ లైక్ ఎవ్రీ పేజ్ లో మీరు ఏం చేస్తారంటే ఈ ఫుటర్ యొక్క సెలెక్ట్ అని ఇచ్చేయండి. ఏముంటుంది, యాప్ ఫుటర్ ఉంటుంది. ఎవ్రీ పేజ్ లో మరి ఫుటర్ రాయాలంటే కష్టం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ పేజ్కి వెళ్ళేసి ఫుటర్ ని రాసేయండి. ఇప్పుడు అబౌట్ పేజ్ కి ఎక్కడ రావాలి మన ఫుటర్ అనేది, ఫుటర్ పేజ్ అనేది మన కంటెంట్ కంటే కింద ఉండాలి. మనకి కంటెంట్ కంటే కింద ఉండాలి ఫుటర్. సారీ, యాప్ ఫుటర్ మనకు ఉండేది, ఫుటర్ కాదు యాప్ ఫుటర్. యాప్ ఫుటర్ ఇక్కడ ఏంటంటే మనం ఓపెన్ ట్యాగ్ రాసామంటే క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది విజువల్ స్టూడియో కోడ్ లో. ఇంకా కొన్ని డిజైనింగ్స్ చాలా ఉంటాయి, అవన్నీ నేను నేర్పిస్తాను దీంట్లో. కొన్ని చిన్న చిన్న కీవర్డ్స్ అనమాట. ఫోటోలు మనకు అవసరం లేదు, హెడర్ అవసరం లేదు. హోమ్ పేజ్ చూడండి, ఫోటో సెక్షన్ దీనికి కింద ఉండాలి కాబట్టి ఫోటో సెక్షన్ ఇక్కడ ఇస్తున్నాను. వీటి మధ్యలోనే కంటెంట్ ఉండాలి, వీటి మిడిల్లోనే కంటెంట్ రాయాలి మీరు. నెక్స్ట్ మనకి సర్వీసెస్ 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 చూడండి, హోమ్ వర్క్స్ ఫుటర్ వర్క్స్ అనేసి వస్తుంది. కానీ మనకు ఫుటర్ డిజైన్ ఇచ్చుకుంటే బాగుంటుంది కదా. నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఫుటర్ డిజైన్ ని గూగుల్లో సెర్చ్ చేసి ఒక రెడీమేడెడ్ ఫుటర్ ని నేను పెట్టేస్తాను, ఎందుకంటే ఎవ్రీ టైం మనం చేయాలంటే కష్టం కాబట్టి. ఫుటర్ డిజైన్ ఇన్ Bootstrap5 కోడ్ పెన్ నుంచి నేను సెర్చ్ చేస్తున్నాను. Bootstrap5 లో నేను సెర్చ్ చేస్తున్నాను, ఎందుకంటే Bootstrap5 కదా మనకు కావాల్సింది. అందుకోసం ఇదేదో కొద్దిగా నీట్ గానే ఉన్నట్టుంది. సో మనకు వద్దులేండి, ఇంకా కావాలంటే ఇంకా వేరే డిఫరెంట్ చూద్దాం. మనకి
ఇది బాగానే ఉంది. సో ఈ ఫుటర్ని మీ దాంట్లో పెట్టేసుకోవాలంటే ఇదంతా హెచ్టిఎంఎల్ అనమాట మనకి. ఈ హెచ్టిఎల్ మొత్తాన్ని కాపీ చేసుకొని ఈ హెచ్టిఎంఎల్ని ఈ ఫుటర్ సెక్షన్లో వేసేయండి. ఫుటర్లో హెచ్టిఎంఎల్ వేసేయండి. అలానే సిఎస్ఎస్లో వేసేయండి. ఇది ఎస్సిఎస్ఎస్లో చేశాడు అనమాట. సో ఎస్సిఎస్ఎస్ అయినా సిఎస్ఎస్లో మనం వేసేయచ్చు, నో ప్రాబ్లం. మీరు సిఎస్ఎస్లో కావాలంటే సిఎస్ఎస్లో చేసుకోండి. చూడండి ఎస్సిఎస్ఎస్ రాశారు కాబట్టి మనకి రావట్లేదు ఇది. సరే వదిలేండి, మనకి ఎస్సిఎస్ఎస్ కాబట్టి మనకి సిఎస్ఎస్ ఉండేది మనకి చూసుకుందాం. ఇది బాగానే ఉంది, కానీ సో కలర్స్ కొద్దిగా మార్చుకుందాం. మనకి ఇంకా వేరే డిజైన్ చూద్దాం. మనం రెడీమేడ్ వచ్చేసి మనకి ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. మనకి సింపుల్ ఫుటర్ చూడండి, సింపుల్ ఫుటర్ లైన్ పెట్టేసుకోవచ్చు మీరు. లేదనుకుంటే ఇమేజెస్ గ్యాలరీస్ అన్ని బాగాలేవు మనకి. ఈ ఫుటర్ పెట్టేద్దాంలండి, చాలా సింపుల్గా ఉంటుంది మనకి. సిఎస్ఎస్లో రాసింది ప్రిఫర్ చేసుకోండి. మనకి సిఎస్ఎస్ అనేది వర్క్ అవ్వదు మనకి. సిఎస్ఎస్ సో అవుట్పుట్ చూద్దాం మనం. ఐకాన్స్ కదా ఇది. ఈ ఐకాన్స్ వచ్చేసి మనకి ఒకసారి చూద్దాం. మనకి ఐకాన్స్ ఏంటి అనేసి దానికి సంబంధించిన లింక్ కూడా మనం పెట్టేసుకుందాం. ఫాబ్ ఫేస్బుక్ ఐకాన్ వచ్చేసి మనకి ఫాంటాస్మ్ ఐకాన్ యూజ్ చేశారు. ఆ ఫాంటాస్మ్ ఐకాన్ లింక్ మనం వర్క్ అవ్వాలి అనేసి అనుకుంటే మీకు ఆల్రెడీ లింక్ ఇచ్చేసాను కదా నేను. ఆ లింక్ నేను తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో టుమారో క్లాస్ తీసుకోను, ఎల్లుండి తీసుకుంటాను. ఎల్లుండి వరకు నేను మీకు టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ అనేది నాకు ఫినిష్ అయిపోవాలి. యాంగులర్లో ప్రజెంట్ క్లాస్ అండ్ 10 AM CSS దీంట్లో వచ్చేసి ఫాంటాస్మ్ లింక్ ఇస్తున్నాను అనమాట. ఫాంటాస్మ్ లింక్ కూడా నేను index.html లో ఇచ్చేస్తాను. మనకి చూడండి ఫేస్బుక్ లింక్. ఇప్పుడు కంపెనీ రైట్స్ 2019 ఇలా ఇచ్చారు. సో ఆ టెక్స్ట్ కావాలంటే మనం చేంజ్ చేసుకుందాం. మన లోగో ఇచ్చేసుకుందాం. ఇక్కడ మన కంపెనీ లోగో ఇచ్చేసుకుందాం. మన కంపెనీ లోగో ఇవ్వాలనుకుంటే island@tcs.co చూడండి ఇక్కడ ఏ అనేసి ఉంది. ఈ ఏని కూడా మనం చేంజ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ లోగోని మనం ఇద్దాం అనుకుంటున్నాం. ఇది వచ్చేసి కాపీ ఇమేజ్ అడ్రస్ తీసుకొని ఇక్కడ వచ్చేసుకొని ఇది ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫేవరెట్ ఐకాన్ కదా, కంట్రోల్ యూజ్ చేయండి. కంట్రోల్ యూజ్ చేస్తే దీని ఫేవరెట్ ఐకాన్ అనేసి రాసి ఉంటారు ఆల్రెడీ. ఫేవరెట్ ఐకాన్ ఇక్కడ చూడండి, ఇది ఈ ఫేవరెట్ ఐకాన్ అనమాట. ఈ URL ని కాపీ చేసుకొని ఆ ఫేవరెట్ ఐకాన్ ఇస్తాను. మన ఫేవరెట్ ఐకాన్ ఎక్కడ ఉంటుంది? index.html ఫేవరెట్ ఐకాన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఐకాన్, దీన్ని కాపీ చేసుకొని ఇది మొత్తం అంతా క్లియర్ కాపీ పేస్ట్. ఇప్పుడు చూడండి ఫేవరెట్ ఐకాన్ వేరే ఒక ఇమేజ్ని ఇచ్చాను, ఇక్కడ నేను వేరే ఇమేజ్ని ఇచ్చాను. ఒకసారి చూద్దాం. మనకి రిఫ్రెష్ చూడండి లోగో మారిపోయింది మనకి. అంటే యాంగులర్ ఉండేది మన లోగో వచ్చేసింది. ఇక్కడ చూడండి మనకి మన లోగో వచ్చింది, మన కంపెనీ లోగో. 2019 ఉంది కాబట్టి మనకి సో 2021 నుంచి మనకి ఆల్ రైట్స్ రిజర్వ్ అయినట్టు మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి ఈ లైన్ వచ్చేసి అవుట్ ఆఫ్ ది బార్డర్ వెళ్ళిపోతుంటది. ఇలా రాకుండా మనకి ఓన్లీ ఈ బార్డర్ రావాలంటే Alt-Z అని ప్రెస్ చేయండి. Alt-Z అని ప్రెస్ చేస్తే మన వ్యూలోకే మనకు కనిపిస్తుంది. 2021 ఇప్పుడు చూడండి హోమ్ వర్క్స్ ఇక్కడ ఉంటుంది, అబౌట్ వర్క్స్, సర్వీసెస్, కాంటాక్ట్,
బ్లాగ్ ఎఫ్ఏక్యూ. ఇప్పుడు మనకి ఏంటంటే కాంటాక్ట్ అస్ లో మనము యాప్ ఫుటర్ అనేసి మనం ఇవ్వలేదు. కాంటాక్ట్ అస్ లో వచ్చేసి మనకి యాప్ ఫుటర్. ఒక్క 5 minutes బ్రేక్ ఇస్తున్నాను. ఒక్క 5 minutes వచ్చేసి టైం తీసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉందా క్లారిఫై చేసుకోండి. 5 minutes తర్వాత ఒక 12:31 అవుతుంది. ఒక 12:36కి నేను తీసుకుంటాను. మళ్ళీ ఒక డిజైనింగ్ ప్లేస్ చేస్తాను. హోమ్ పేజ్ లో సమ్ డిజైన్, అబౌట్ పేజ్ లో సమ్ డిజైన్, సర్వీసెస్ పేజ్ లో సమ్ డిజైన్, కాంటాక్ట్ పేజ్ లో సమ్ డిజైన్, అడ్మిన్ పేజ్ లో సమ్ డిజైన్. నేను అంత కాపీ పేస్ట్ చేస్తాను. నేను ఏది టైప్ చేయను. టైప్ చేయకుండా మన కోడ్ ని ఎలా గెట్ చేసుకుంటాం, ఒక డిజైనింగ్ ని ఎలా చేయాలనేసి నేను కాపీ పేస్ట్ చేసి చూపిస్తాను మీకు. సో నాకు నెక్స్ట్ క్లాస్ టైంకి మీరు ఏం చేయాలంటే ఈ హోమ్ పేజ్ లో సమ్ డిజైన్, నేను ఇదే వెబ్సైట్ ఎగ్జాంపుల్ ఇస్తాను, islandtcs.com. ఈ islandtcs.com లో ఈ హోమ్ పేజ్ లో ఏదైనా సరే సమ్ స్ట్రక్చర్, ఒక బ్యానర్ ఇమేజ్ కావాలి, కరోజల్ కావాలి, అండ్ ఈ సెక్షన్ మొత్తం మీరు అక్కడ చెయ్యండి. ఈ సెక్షన్ మొత్తం చేస్తే బాగా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అబౌట్ లో వచ్చేసి ఏదైనా సరే సంథింగ్ మన అబౌట్ అస్ గురించి, సో మన కంపెనీ గురించి ఏదైనా సరే అబౌట్ అస్ గురించి రాయండి. సర్వీసెస్ బదులు కోర్సెస్ అనుకోండి, మన కోర్సెస్ లిస్ట్ అనమాట. ఏదైనా సరే మన కోర్సెస్ గురించి మనం రాయండి. అండ్ నెక్స్ట్ కాంటాక్ట్ అనమాట. కాంటాక్ట్ గురించి ఏదైనా సరే ఒక ఐ ఫ్రేమ్ గురించో, లేదా ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ గురించో, ఏదైనా సరే మన లొకేషన్ అడ్రస్ గురించో ఏదో ఒకటి ప్లేస్ చేయండి అడ్రస్ లో. ఓకేనా? మనకు ఉండేది ఇవే కాబట్టి వాటికి సంబంధించిన డిజైన్ వచ్చేసి ఈ ఐలాండర్ టీసీఎస్ రెఫరెన్స్ గా పెట్టుకొని దీంట్లో ఏదైతే డిజైనింగ్ ఉందో ఆల్మోస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఏదైతే సింపుల్ డిజైన్ అయినా సరే, నాకు హోమ్ క్లిక్ చేస్తే సింపుల్ డిజైన్ ఉండాలి, అబౌట్ క్లిక్ చేస్తే సింపుల్ డిజైన్ ఉండాలి, సర్వీసెస్ క్లిక్ చేస్తే సింపుల్ డిజైన్ ఉండాలి, కాంటాక్ట్ క్లిక్ చేస్తే సింపుల్ డిజైన్ మీ దాంట్లోనే చూస్తాను నేను. మీ దాంట్లోనే డిజైన్ చేసి ఉండాలి, మీ దాంట్లోనే చెక్ చేస్తాను నేను. ఓకేనా? ఇది నేను సేవ్ చేయట్లేదు, సేవ్ కావాలనేది ఫైల్. ఇవైతే వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఏమన్నా మిస్ అయిన వాళ్ళు అయితే మళ్ళీ వింటూ ఉండండి మధ్యలో, అంటే వీడియోని చూసి రెఫర్ చేసుకోండి. ఒక్క 5 minutes లో బ్యాక్ వచ్చిన తర్వాత నేను సమ్ డిజైన్ పెట్టేస్తాను ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో. ఇక్కడ నుంచి 5 minutes టైం తీసుకోండి. 5 minutes లో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ క్లారిఫై చేసుకోండి. ఫైవ్ మినిట్స్ లో మళ్ళీ బ్యాక్ వస్తాను. 5 minutes లో రండి, నేను మళ్ళీ మెసేజ్ చేస్తాను గ్రూప్ లో.
హాయ్, ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఎవరికన్నా ఇంతవరకు జరిగిన వాటిలో ఏమన్నా డౌట్స్, ఎలా చేయాలి ప్రాజెక్టు అనేసి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సత్య క్లారిటీ అయిందా? హారిక, లీలా, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సరే. ఒక డిజైన్, శాంపుల్ డిజైన్ ని మనకి ఇప్పుడు స్టైల్ డాట్ ఒక చిన్న డౌట్, స్టైల్ డాట్ సిఎస్ఎస్ మనం అన్నిటికీ ఒకటే యూజ్ చేస్తాం కదా? లేదు, మనకి ఏ పేజ్కి ఏ కాంపోనెంట్ సంబంధించి ఆ కాంపోనెంట్ లో మనం చేసుకోవచ్చు. కానీ రెగ్యులర్ గా ఒకటే కామన్ గా ఉండేది మనం యూజ్ చేసుకోవాలి అనేసి అనుకుంటే అప్పుడు స్టైల్ డాట్ సిఎస్ఎస్ లో పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పర్టికులర్ గా మనం కాంపోనెంట్ క్రియేట్ చేసాం. కాంపోనెంట్ క్రియేట్ చేసుకుని సపరేట్ గా సిఎస్ఎస్, సపరేట్ HTML మనం డివైడ్ చేసాం అనమాట. ఈ పేజ్ సంబంధించిన ఈ పేజ్ కి, ఆ పేజ్ సంబంధించిన ఆ పేజ్ కి, ఆ పేజ్ సంబంధించిన ఆ పేజ్ కి మనం డివైడ్ చేసాం అనమాట. ఇప్పుడు స్టైల్లో యూజ్ చేసేది ఏంటంటే గ్లోబల్ గా ఏ పేజీలో అయినా సరే మనం ఒకసారిగా అంటే రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాము అనేసి అనుకుంటే అప్పుడు దీన్ని డిక్లేర్ చేసుకొని ఆ పేజీలో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది టైప్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఎలా అనేసి. ఎగ్జాంపుల్ నేను అక్కడ ఆ కాన్సెప్ట్స్ లో నేను చెప్తాను. ఒక కాంటాక్ట్ ఫామ్ లో ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ పెడతాం, అడ్మిన్ ఫామ్ లో ఒక అడ్మిన్ ఫామ్ పెడతాం, అండ్ ఈ హోమ్ పేజ్ లో వచ్చేసి ఏమైనా సరే హోమ్ డిజైన్ ఒకటి చేద్దాం. ఒక బ్యానర్ ఇమేజ్ పెడదాం ఫస్ట్ హోమ్ పార్ట్ లో. సేమ్ W3 Schools లో ఏదైనా సరే కాపీ పేస్ట్ కోడ్ నీట్గా చేసుకోండి. మనకి ఎలా ఉండాలంటే అసలు డిజైనింగ్స్ ఇంత నీట్గా చేసామనేసి మనకే షాక్ అవ్వాలన్నమాట. సో కరోజులు పెడుతున్నాను. సేమ్ హోమ్ పేజ్లో నేను ఒక కరోజులు తీసుకుంటున్నాను. కరోజులు కాపీ చేసుకొని ఈ హోమ్ పేజ్లో ఈ మిడిల్లో చేయాలన్నమాట. మీరు మిడిల్లో చేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్కడ పడితే అక్కడ పెట్టారు అనేసి అనుకుంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఇప్పుడు కొన్ని ఇమేజెస్ కావాలి కాబట్టి అంటే లోకల్లో యూజ్ చేయాలి. ఇమేజెస్ ఎక్కడైనా సరే లోకల్లో మీరు యూజ్ చేసుకుంటూ ఉండాలి అనేసి అనుకుంటే ఆ ఇమేజెస్ ఎక్కడ ఇవ్వాలి అంటే SRCలో అసెట్స్ అనే ఫోల్డర్ ఒకటి ఉంటుంది. చూద్దాం. నేను కొన్ని ఇమేజెస్ తీసుకుంటున్నాను, నాకు నచ్చినట్టు కొన్ని తీసుకున్నాను. ఆ ఇమేజెస్ అనే ఫోల్డర్ తీసుకొని 10 AM యాంగ్లర్లో, ప్రాజెక్ట్స్లో, ఐలాండ్ TCSలో, SRCలో, అసెట్స్లో ఇక్కడ వేస్తాం ఇమేజెస్ అనేసి. అవసరం లేదు మనకి. ఇమేజెస్లో వేసాం. ఇప్పుడు మీరు ఎలా రాయాలి అంటే ఇప్పుడు పాత్ ఎక్కడుంది మనకి, ఇండెక్స్లో మనకి పేస్ట్ అవుతున్నాయి. మనకి ఇండెక్స్లో మనకి పేస్ట్ అవుతున్నాయి అంటే ఏదైనా సరే ఈ ఇండెక్స్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, అసెట్స్లోకి వెళ్ళాలి, అసెట్స్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఇమేజెస్లోకి వెళ్ళాలి. అంటే ఇక్కడ అసెట్స్ /images/ .1. JPG అయితే JPG, PNG అయితే PNG. అది నాకు అది ఏ ఇమేజ్ అనేది నాకు తెలియదు. నేనైతే రాస్తున్నాను JPG అని రాస్తున్నాను. కావాలంటే మళ్ళీ చేంజ్ చేసుకుందాం. 2.jpg, 3.jpg. విడ్త్ వచ్చేసి మనకి 100% ఇద్దాం. విడ్త్ 100%. ఓకే. హైట్ కూడా మనం ఫిక్స్డ్గా ఇవ్వాలి. మనం ఏదో మనకు రాలేదు. ASC TS సెట్స్ స్పెల్లింగ్ కరెక్టే కదా మనకి. ఇమేజెస్లో .1.png, 2.png, 3.png అన్ని PNG ఫైల్స్ అనమాట. అందుకోసం మనకు రాంది PNG. కానీ ఇక్కడ హైట్ చాలా ఎక్కువ ఉంది మనకి. ఆ హైట్ని మనం తగ్గించుకుందాం. హైట్ ఈక్వల్ టు 300 పిక్సెల్ 250 పిక్సెల్ ఇస్తున్నాను, ఎక్కువ లేకుండా.
2 పిక్సెల్ ఇస్తున్నాం. చూడండి బ్యానర్ ఇమేజ్. అదే కనుక ఇంకొక పేజ్లో ఎక్కడైనా సరే స్టార్టింగ్లో బ్యానర్ ఇమేజ్ కావాలనుకోండి, ఇంకో ఇమేజ్లోకి వెళ్ళేసి, అంటే సర్వీసెస్లో ఇస్తున్నాను నేను, సర్వీసెస్లో నేను ఇమేజెస్ మారుస్తాను 4, 5, 6. మనకి జేపీజీ ఏమైనా ఉంటాయి, జేపీజీ 7th గానే ఉంది, జేపీజీ అన్ని 7th జేపీజీ ఫైల్స్ అనమాట. ఎక్కడైనా సరే బ్యానర్ ఇవ్వాలనుకుంటే ఇలా ఇచ్చేయచ్చు. సేమ్ ఇంకో ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నా కాబట్టి సేమ్ కోడ్ని వచ్చేసి మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకొని 7.jpg ఓకేనా. నెక్స్ట్ సర్వీసెస్ ఇచ్చేదేమో అబౌట్. ఇంకా అబౌట్ వచ్చి కింద డిజైన్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, కింద మీరు ఏదైనా సరే ఈ పేజ్ లో ఉన్నట్టు ఏదైనా సరే సమ్ పార్ట్ మీరు డిజైన్ చేయాలి. ఈ పార్ట్ డిజైన్ చేయండి. మొత్తం ఒక కాలంకి వచ్చేసి మనకి 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి. దీని తర్వాత వచ్చేసి ఒక రో పెట్టేసుకోండి. మీరు ఈ హోమ్ పేజ్ వచ్చేసి దీని కిందికల్లా ఒక రో పెట్టేసుకుని ఆ రోని వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి మనకి. అయినా వద్దులేండి, ఒక 3 ఈక్వల్ పార్ట్స్ గా రో వచ్చేసి ఒక 3 ఈక్వల్ పార్ట్స్ గా చేయండి. ఇవన్నీ లేకుండా ఒక బ్యానర్ ఇమేజ్ వచ్చేసింది, ఒక నావ్ బార్ వచ్చేసింది మనకి. మన ప్రాజెక్ట్ లో నావ్ బార్ వచ్చేసింది, బ్యానర్ ఇమేజ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ కాలం వచ్చేసి ఏదైనా సరే ఒక హెడ్డింగ్ పెట్టండి, ఐలాండర్ సర్వీసెస్ అని కానీ అట్లాగా. హెడ్డింగ్ కింద కల్లా వచ్చేసి ఇక్కడ ఒక హెడ్డింగ్, ఒక ఇమేజ్, ఒక కంటెంట్. హెడ్డింగ్, ఇమేజ్, కంటెంట్. ఈ ఫార్మేట్ లో మీరు ఒక రోగా డివైడ్ చేసుకొని 3 ఈక్వల్ కాలమ్స్ గా డివైడ్ చేసుకొని ఒక కాలంలో ఒక రోలో వచ్చేసి 3 ఈక్వల్ కాలమ్స్ గా డివైడ్ చేయండి. ఓకేనా. ఈ డిజైన్ పెట్టండి. ఫోటో ఆల్రెడీ మనకి డిజైన్ అయిపోయింది. అబౌట్ లో వచ్చేసి ఏదో ఒక డిజైన్, జస్ట్ అబౌట్ గురించి మనకి ఏదైనా సరే దాని గురించి. కోర్సెస్ గురించి మన సర్వీసెస్ పెట్టాను. ఇలా ఏదైనా సరే కిందకల్లా మీకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ లో నేను చూపించాను కార్డ్ ఆపరేషన్, కార్డ్ డిజైన్ అనమాట. ఆ కార్డ్ డిజైన్ వచ్చేసి సర్వీసెస్ లో పెట్టేయండి. సర్వీసెస్ లో వచ్చేసి ఇక్కడ ఏదైనా HTML దాని గురించి, కంటెంట్ గురించి, దాని గురించి, ప్రైజింగ్ గురించి, దాని యొక్క ఫీజు గురించి, వాటి గురించి వచ్చేసి ఒక బాక్స్ టైప్ మీరు చేయండి. ఓకేనా. ఒక బాక్స్ లాగా మీరు డిజైన్ చేయండి. ఇక్కడ కిందకల్లా కార్డ్స్ యూజ్ చేయండి. నెక్స్ట్ కాంటాక్ట్ ఫామ్ లో ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ కావాలి కాబట్టి నేను రాస్తున్నాను రిజిస్ట్రేషన్. దాని గురించి కన్ఫ్యూజ్ అవ్వడం ఎందుకు, W3 Schools లోకి వెళ్ళిపోండి. బూస్ట్రాప్ 5 లో రిజిస్ట్రేషన్ ఫామ్ గురించి వెళ్తున్నాను, ఫామ్స్ గురించి. ఈ ఫామ్స్ లో వచ్చేసి మనకి ఫామ్ కాపీ చేశాను. ఈమెయిల్, పాస్వర్డ్, సబ్మిట్. దీని మొత్తానికి నేను ఏం చేస్తున్నా అంటే ఒక డివ్ ఇచ్చేసుకొని కంటైనర్ కూడా ఇస్తాను. కంటైనర్ దీనిలో వచ్చేసి ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే ఇంకా కొన్ని ఇవ్వండి. ఎఫ్ నేము, ఎల్ నేము అనేసి. ఫుల్ నేమ్, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఏదో ఒకటి ఎంటర్. ఈమెయిల్ బదులు ఫుల్ నేమ్, ఈమెయిల్, DOB, జెండర్. నార్మల్గా ఇది రేడియో బటన్ వాడండి మీరు. సో ఇలా ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం.
రిజిస్ట్రేషన్ చూడండి, ఫుల్ నేమ్, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, పాస్వర్డ్ ఏదో ఒకటి. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ కంటైనర్కి మార్జిన్ వై వచ్చేసి టాప్ బాటంలో కొద్ది స్పేసింగ్ ఇస్తున్నాను. అండ్ దీని లోపల వచ్చేసి ఒక హెడ్డింగ్ ఇస్తాను. రిజిస్ట్రేషన్ ఫామ్. ఈ H1కి ఏదైనా సరే క్లాసెస్, టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ సెంటర్, మార్జిన్ వై వచ్చేసి టాప్ బాటం ఒక 2 ఇస్తున్నాను కొద్ది స్పేసింగ్ కోసం. ఓకేనా, చూడండి కొద్ది స్పేసింగ్, టాప్ బాటం వచ్చేసి కొద్ది స్పేసింగ్ వచ్చింది చూడండి. కంప్లీట్ గా ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది మనకి. కాంటాక్ట్ అజ్లోకి వచ్చాము అనుకుంటే ఓ రిజిస్ట్రేషన్ ఫామ్, ఐ ఫ్రేమ్ లో వచ్చేసి సపరేట్ గా ఏదైనా సరే రాసుకోండి. నెక్స్ట్ అడ్మిన్ లో లాగిన్ ఫామ్ కావాలి కదా మనకి, ఇదే ఇచ్చేస్తాం. అడ్మిన్ లో ఓన్లీ మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ మనకు ఉండాలి కాబట్టి ఓకే, నేను ఏం చేస్తాను అంటే ఒక డివ్ తీసుకుందాం. ఎప్పుడైనా సరే ఇలా రాయండి, div డాట్ కంటైనర్ ఇచ్చామంటే ఎంటర్ ఇవ్వండి. చూడండి అలా వచ్చేస్తుంది. అన్ని ఈజీ మెథడ్ లో మనకు చాలా నేర్చుకోవాలి ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తానంటే అడ్మిన్ లాగిన్ ఇస్తాను నేను. దీన్ని ఎలా రాయొచ్చంటే h1 డాట్ టెక్స్ట్ ఐఫన్ ప్రైమరీ డాట్ టెక్స్ట్ సెంటర్ డాట్ my 2 ఎంత ఊరిగా ఎంటర్. మీకు ఇక్కడ వచ్చేసి అడ్మిన్ లాగిన్. ఇక్కడ వచ్చేసి అడ్మిన్ లాగిన్కి వచ్చేసి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ రిమైండర్ అండ్ సబ్మిట్ కొడితే ఓకేనా. ఇలా డిజైనింగ్ వచ్చేసి మీరు మీ దగ్గర ఉండే స్టాటిక్ డిజైన్ మొత్తాన్ని డిజైన్ చేసేయాలి. నాకు ఏదో ఒక డిజైనింగ్ ఉండాలి, మళ్ళీ డిజైన్ చేయలేదు ఇలాగ మీరు చెప్పింది వరకే చేశారనేసి అట్లా చెప్పొద్దు. మీకు టైం కూడా ఇస్తున్నా, టుమారో ఎందుకోసం టైం ఇస్తున్నాను అంటే మీరు ఏదైనా సరే మీ స్టాటిక్ డిజైన్ లో మీరు ఏదైనా సరే డిజైన్ చేస్తారనేసి. ఓకేనా. నెక్స్ట్ మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ని మనం మెయిల్ చేసుకోవడం ఎలాగా, మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ని బ్యాకప్ తీసుకోవడం ఆర్ మెయిల్ చేసుకోవడం ఎలాగా. సో ఎప్పుడైనా సరే మీరు ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మీరు అలాగే పెట్టకుండా కంపైలేషన్ జస్ట్ ఈ కంపైల్ నుంచి అవుట్ సైడ్కి వచ్చేయండి. అవుట్ సైడ్కి రావాలనుకుంటే ఇలా కంట్రోల్ సి అని ప్రెస్ చేసామనేసి అనుకుంటే మనకి ఇక్కడ ప్రెస్ చేసి కంట్రోల్ సి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన కంట్రోల్ సి చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇట్లా అవుట్ సైడ్కి వచ్చేసినట్టు. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ని క్లోజ్ చేసుకోండి. మీరు ఈ ప్రాజెక్ట్ క్లోజ్ చేయకపోయినా మీరు బ్యాకప్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి వెళ్దాం. ఎక్కడ ఉంది మనకి ఇది ప్రాజెక్ట్ అనమాట. ఎప్పుడన్నా బ్యాకప్ తీసుకోవాలంటే ఈ ఫోల్డర్ మొత్తాన్ని కాదు మీరు చేసుకోవాల్సింది, మీరు ఎప్పుడైనా చేసుకోవాల్సింది ఈ నోడ్ మాడ్యూల్ తప్ప రిమైనింగ్ ఫైల్స్ అన్నిటిని చేసుకోవాలి. ఈ నోడ్ మాడ్యూల్లో మనకి ఏంటంటే ఎక్స్టర్నల్ లైబ్రరీస్ అన్ని ఉంటాయి. ఇప్పుడు ఏదైనా సరే మీరు ప్రాజెక్ట్ ని క్రియేట్ చేశారు అనుకోండి. సపోజ్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ మొత్తాన్ని జిప్ చేస్తున్నాను. ఈ మొత్తాన్ని జిప్ చేయాలి మీరు. మన కోడ్ మొత్తం ఎక్కడ ఉంటుంది, ఎస్ఆర్సి ఫైల్లో ఉంటుంది మొత్తం అంతా కోడ్. ఓకేనా, ఎస్ఆర్సి ఫైల్లో మన కోడ్ మొత్తం ఉంటుంది. అందుకోసం మన ఎస్ఆర్సి ఫైల్ని కాపీ చేసుకుంటాం. అండ్ వాటితో పాటు వీటిలో కూడా మనకు ఉంటుంది ఏంది angular.json లో కానీ angular.json లో మనకి పాత్ ఇస్తాం. అది నెక్స్ట్ క్లాస్ లో మనకు తెలుస్తుంది. బూట్స్ట్రాప్ ని మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ క్లాస్ లో ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసాం, index.html ఇంక్లూడ్ చేసాం. నెక్స్ట్ క్లాస్ లో ఏం చేస్తామంటే డౌన్లోడ్ చేసి మనం ప్రాజెక్ట్ ని మనం ఎలా దీన్ని ఇంక్లూడ్ చేస్తామని చూపిస్తాను నెక్స్ట్ క్లాస్ లో. ఇప్పుడు మనకి ఈ ఫైల్ ని నేను మీకు షేర్ చేస్తాను. ఎవరి క్లాస్కి వచ్చేసి ఈ ఫైల్ మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ మీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ మీరు ఏం చేస్తారంటే జిప్ చేసుకొని నోడ్ మాడ్యూల్ తప్ప రిమైనింగ్ ఫైల్స్ అన్నిటిని జిప్ చేసుకొని బ్యాకప్ తీసుకొని ఈ ఫైల్స్ రిమూవ్ చేసేయండి. జిప్ చేసి ఈ ఫైల్స్ రిమూవ్ చేసింది. నేను ఏ ఫైల్ అయితే పంపిస్తానో ఆ ఫైల్ ని ఇక్కడ కాపీ చేసుకొని ఈ నోడ్ మాడ్యూల్ ని రిమూవ్ చేయొద్దండి. మీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ని
ఇక్కడ ఉండే నోట్ మాడ్యూల్ మీరు కావాలండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉండే ఫైల్లో మొత్తం అన్ని ఎక్సెప్ట్ నోట్ మాడ్యూల్ తప్ప రిమైనింగ్ ఫైల్స్ అన్నిటిని రిమూవ్ చేసేయండి. కానీ ఫస్ట్ దానికన్నా ముందు ప్రాజెక్ట్ కంపైలేషన్ లో ఉండకూడదు. ప్రాజెక్ట్ ని కంపైలేషన్ లో ఉండకుండా నేను ఏదైతే ఫైల్ పంపిస్తానో ఆ ఫైల్ మీరు ఏం చేస్తారంటే ఆ పాత్ లో నోట్ మాడ్యూల్ ఎక్కడైనా ఉందో ఆ పాత్ లో వచ్చేసి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేయండి. ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే నా కోడ్ వచ్చేస్తుంది మీకు. A to Z కోడ్ మొత్తం మీ దాంట్లో వచ్చేసి ఉంటుంది. మీరు ప్రాజెక్ట్ రన్ చేస్తే నా ప్రాజెక్టే రన్ అవుతుంది మీకు. నా ప్రాజెక్టే రన్ అవుతుంది. లేదు మీరు 0 నుంచి చెయ్యాలి అనేసి అనుకుంటే 0 నుంచి చెయ్యండి మీరు. లేదు మేము అంతా చేయలేను మీ నుంచి కంటిన్యూ చేస్తాము అనుకుంటే నోట్ మాడ్యూల్ తప్ప రిమైనింగ్ ఫైల్స్ అన్ని రిమూవ్ చేయండి. నేను పంపించే ఫైల్ ఈ ఫైల్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కాపీ పేస్ట్ అంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని రన్ చేయండి. మీరు ఈ ప్రాజెక్ట్ ని రన్ చేశారు అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ గా నేను ఏదైతే కోడ్ రాశానో ఆ ప్రాజెక్ట్ మీకు రన్ అవుతుంది. ఓకేనా? ఆ ప్రాజెక్ట్ మీరు కంటిన్యూషన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది టుడే క్లాస్ 1 and 2. ఓకేనా? ఇక్కడ వరకు నెక్స్ట్ క్లాస్ వరకు నాకు ఫినిష్ చేయండి. టుమారో అయితే క్లాస్ ఉండదు, నెక్స్ట్ డే తీసుకుంటాను క్లాసు. ఏమైనా డౌట్ ఉందంటే నాకు ఎప్పుడైనా సరే మీరు పింక్ చేయండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.